హలో! అమరప్రసాద్ గారేనా? నేనే మాట్లాడుతున్నా. అమరప్రసాద్ గారు నమస్కారం అండి. జై నమస్తే భీమ్. అండి. జై భీమ్. నేను శివన్ మాట్లాడుతున్నా. జై భీమ్ టీవీ ఛానల్ లైవ్ ద్వారా. జై భీమ్ టీవీ ఛానల్. నేను బరిగెల ఓకే. శివన్ మాట్లాడుతున్నా. చెప్పండి. బ్రదర్ బాగున్నారా? బాగున్నానండి. బ్రదర్ మీ మీద ఎఫ్ఐఆర్ అయింది కదా ఎక్కడ? ఖమ్మం జిల్లాలో. ఖమ్మం జిల్లాలో అయ్యుండొచ్చు. అవును. అయ్యుండొచ్చు. మీకు ఇంటిమేషన్ లేదా? నాకేం పోలీసులు ఫోన్ చేయలే కదా. పోలీసులు మీకు 1వ తారీఖు ఎఫ్ఐఆర్ అయింది కదా మీ పేరు మీద. ఇంతవరకు పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేయాలంటే ఫోన్ చేయాలంటే ఎట్లా? కంపల్సరీ ఫోన్ చేస్తారు కదా. మామూలుగా అటెంప్ట్ మర్డర్ కింద కేసు అయింది కదా మేము. నాకు రాలేదు అని నేను చెప్తున్నా. కంపల్సరీ చేస్తారు అంటే నువ్వు పోలీసులకు అడగాలి ఎందుకు చేయలేదని. అంటే కేసు ఎఫ్ఐఆర్ మన ఎఫ్ఐఆర్ అరే అయిందా? అయ్యుండొచ్చు బాసు. నీకేం చెప్తున్నా నాకు రాలేదని చెప్తున్నా కదా. ఓకే ఓకే. ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని మీరు చాలా వరకు తప్పుదో పట్టిస్తున్నారు. మీ మీద చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా అంబేద్కర్ విషయంలో కూడా మిమ్మల్ని చాలా వరకు మాట్లాడారు. ఎందుకు మీ తీరు మారట్లేదు? ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నారు అనేది అంటే ప్రజల అభిప్రాయం. ఏం చెప్పాలనుకుంటున్నారు? జర్నలిస్టేనా? నేను ఇప్పుడు మీకు కనబడుతున్న జర్నలిస్టే కదా. నేను చెప్పిన కదా బరిగెల శివ జై భీమ్ టీవీ ఛానల్ చైర్మన్. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పండి. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పడు కాదు. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలని కూడా రూల్ ఏం లేదు. అర్థమవుతుందా? మీరు అరే మాట్లాడుతున్న వినే స్వామి. ఫస్ట్ అడిగిన సమాధానం చెప్పి విను కొద్దిసేపు. చెప్పండి. ఓపికనే లేదు నీకు ఓపికనే లేకుండా మాట్లాడుతున్నావు. అమరప్రసాద్ గారు మీరు వినండి. అడగండి. 100 క్వశ్చన్. అరే 100 క్వశ్చన్లు అడుగు. 100 క్వశ్చన్లకి సమాధానం చెప్తాను నేను. అర్థమవుతుందా? ఇక్కడ నుంచి ఫోన్ల నుంచి కాదు, నీ స్టూడియోకి వచ్చి కూర్చోమంటే కూడా వచ్చి కూర్చుంటాను. అరే వినయ్యా ఫస్ట్. నీకు అసలు ఆగుతలేదు కదా. నీకు ఆతృత ఎక్కువ ఉన్నది కదా నీకు. నాకు ఆతృత లేదే. అరే నువ్వు ఇంటర్వ్యూ చేసేవాడివా లేకపోతే నాతో ఆర్గ్యుమెంట్ చేసేవాడివా? నాకు అర్థమవుతలేదు. ఛానల్ అన్నావు, నీకు ఎంత ఓపిక లేకుండా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు ఆగు. నాకు ఫోన్ చేసినావు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు. నువ్వు క్వశ్చన్ అడగాల, ఆర్గ్యుమెంట్ కాదు నువ్వు చేయాల్సింది. సరే ఓకే డన్. నువ్వు నాతో డిబేట్ చేయడానికి ఫోన్ చేసావా లేకుంటే క్వశ్చన్ అడగడానికి ఫోన్ చేసావా? మరి క్వశ్చన్ అడుగు, మరి ఆర్గ్యుమెంట్ ఎందుకు చేస్తున్నావు? మరి చెప్పండి ఇక మీరు. ఓకే నువ్వు చెప్పమన్నప్పుడే చెప్తాను. మరి ఆగు. మరి ఫస్ట్ అడిగినావు కదా, ఊకే మధ్యలో రాకి. ఇంకోసారి మధ్యలో అసలు ఫోన్ కట్ చేస్తా మళ్ళా. సరే బ్రదర్ చెప్పండి. మధ్యలో అసలు రావద్దు. చెప్పండి. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు. ఫోన్ చేసేసి నువ్వు మాట్లాడిన విధానం ఎలా ఉంది అంటే ఏదో సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్తావు. అసలు తప్పుదో పట్టిస్తున్నావు అని చెప్పి నీకు కూడా చెప్పింది. అసలు నీకు కొద్దిగా ఆగని చెప్పినా, మధ్యలో మాట్లాడదని చెప్పినా? నువ్వేం జర్నలిస్ట్ నువ్వు? అసలు నీకు ఓపికనే లేదు నీకు. కొద్దిగా ఆగు అని చెప్పినా కదా. ఆగు అని చెప్పినా నీకు. నువ్వు అన్నాను తమ్ముడు అని తర్వాత సంగతి. అసలు సమాజం చెప్తున్నప్పుడు వినే ఒప్పుకుందని లేదా నీకు? నువ్వు 1000. అరే నీకేందుకు నేను క్వశ్చన్ అడిగేది? క్వశ్చన్ అడిగి నువ్వు నాకు అడుగు. నేను ఒక టీవీ యజమానిగా నేను అసలు నువ్వు జర్నలిస్ట్ చేసినావు? జర్నలిస్ట్ చేసినావా? నాది మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేసినావా? మరి చేస్తే మరి ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదా? అరే నేను ప్రశ్న అడిగిన సమాధానం చెప్పేందుకు మనం ఆగాలి. జర్నలిజం కంప్లీట్ అయిపోయింది. ఎల్ఎల్బి కూడా కంప్లీట్ అయిపోయింది. చదువుకున్నాను. నేను టీవీ ఛానల్ నా దగ్గర 325 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. చెప్పండి మీకు ఇంకేం సమాధానం కావాలి? కొద్దిగా ఆగుతావా? ఆగిన బట్టి చెప్తున్నానే. చెప్పండి. మధ్యలో రావద్దు. అరే చెప్పన్నా. నువ్వు వీక్ అదే అంటావు. నేను చెబుతున్నా. నేను చాలా క్లారిటీగా మాట్లాడతా. నువ్వు మధ్యలో రావద్దు అన్నా. నీ జర్నలిజం ఉంటే నీ దగ్గర పెట్టుకో. మాట్లాడ అసలు మధ్యలో మాట్లాడు. నేను మాట్లాడినప్పుడు మాట్లాడు. ప్రశ్న అడుగు అంతే. సరే చెప్పు. ఇప్పుడు నువ్వు అడిగే విధానం ప్రశ్నలనే నువ్వు రాంగ్ ప్రశ్న అడుగుతున్నావు. ఫస్ట్ ఏమన్నావు? పోలీసులను ఫోన్ చేసి ఎందుకు చేయలేదు అంటే, ఎందుకు చేయలేదు వాళ్ళకి అడగాలి. నువ్వు నాకేం అడగాలి? నువ్వు నీకు చేసినా లేదా అడగాల. నేను చేయలేదని చెప్పినా. లేదు అటెంప్ట్ మర్డర్ కదా, అది కదా, ఇది కదా, మర్డర్ కేసు కదా అని ఏదేదో మాట్లాడుతున్నావు. అది నువ్వు ఎవరికి అడగాల? పోలీసులకు అడగాల. పోయి ఎందుకు అరెస్ట్ చేయలేదని మీరు ఆయనకు వాళ్ళకి అడగాల. ఎందుకు ఫోన్ చేయలేదని మీరు వాళ్ళకి అడగాల. నువ్వు నాకు అడగడం ఏంటి? నెక్స్ట్ ఏమన్నావు? ఏది ఆ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నావు. నీకు తప్పుదో పట్టిస్తున్నావు నీకు కూడా చెప్పింది నీకు. అసలు అడిగే ప్రశ్న విధానమే తప్పు నీది. నీ మీడియా ఉంటే, నీ ఛానల్ ఉంటే నీదైనా పెట్టుకో. కానీ ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు పద్ధతితో మాట్లాడు, పద్ధతితో సమాధానం తీసుకో. లేదా ఫోన్ కట్ చేసేసి వేరే పని చేసుకో. ఇప్పుడు అడుగు అన్న. ఓకే థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఒక అమ్మ కూడా లైవ్ లో ఉందన్న. నేనేం అడగను. ఆ అమ్మ మాట్లాడుతుంది. నో ప్రాబ్లం. అడిగి మాట్లాడు. అమ్మ మాట్లాడండి. అమరప్రసాద్ లైన్ లో ఉన్నట్టు మాట్లాడమ్మా. అమరప్రసాద్ గారు నీకు నమస్తేనండి. మీరు వయసులో నాకంటే చాలా పెద్దవాళ్ళు. నీకు నమస్తే. నేను ఒక మాట సూటిగా నేను నిన్ను అడుగుతున్నాను సార్.
ఏం అడుగుతున్నానంటే మన ప్రవీణ్ పగడాల గారి మర్డర్ గురించి వాడు తాగి సచ్చాడు, వాడు గుత్తబలుగా తాగి సచ్చాడు అని మీరు ఒక పోస్ట్ పెట్టారండి ఫేస్బుక్ లో. ఇంతకంటే నీచమంగా లాంగ్వేజ్ లో నీకు మాట్లాడడానికి వేరే మాటలు దొరకలేదా? వాడు వీడు అని మాట్లాడడము ఇది ఏం పద్ధతి అని నేను సూటిగా నిన్ను సమాధానం అడుగుతుండా. మీరు ఈ విషయం కింద నాకు ఒక మాట, మీరు ఎలా మాట్లాడాలో పద్ధతి కూడా మీకు తెలియకపోతే ఇంత పెద్దవారు నీకంటే చిన్నవాళ్ళు నిన్ను చూసి ఏమి నేర్చుకోవాలా, సమాజం ఏమి నేర్చుకోవాలా, ఎటు పంపించాలని మీరు అనుకుంటున్నారు. వాడు వీడని మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు సార్. మీరు మర్యాద పూర్వకంగా కూడా మాట్లాడవచ్చు, మర్యాద పూర్వకంగా కూడా విమర్శ చేయొచ్చు. వాడు గుత్తబలుగా తాగి చచ్చినాడు అంటే నువ్వు పోయి మందు పోసినావా సార్? నువ్వు పోయి మందు పోసి తాపి పబ్లిక్ లేకి హైవే లేకి పంపిస్తున్నావా? బైక్ ఎక్కిపోరా సావుపో అని చెప్పి పంపించినారా మీరు? వాట్ ఈస్ ద లాంగ్వేజ్ సార్? అది మీరు అసలు కరెక్ట్ గా మాట్లాడండి, మీరు విమర్శ చెయ్యండి, నేను కాదనలేదు. మీరు హిందువుల తరపున పోరాడుతున్నారు, రైట్, సరే మీ హిందువుల తరపున మాట్లాడుతున్నారు, మీ హిందూజం గొప్పదైతే మీరు చేసుకోండి, కాదనలే. కానీ ఒక వ్యక్తిని వాడు వీడు వాడు వీడు వాడు వీడు అని మాట్లాడుతున్నారు. నేను మాట్లాడేది మీరు కంప్లీట్ గా వినండి సార్, తర్వాత మీరు మాట్లాడండి, నేను కూడా వింటాను. కానీ ప్రైవేటు వీడియోలు ఎవడెవడైతే పెట్టినాడో, ఎవరెవరైతే ప్రవీణ్ సార్ తరపున ప్రైవేట్ వీడియోలు పెట్టి తాగుబోతూ ఆడబడి సచ్చాడు, వీడు పడి సచ్చాడని ఎవడైతే వీడియోలు పెట్టాడో ఆ వీడియోలన్నిటిని మేము కలెక్షన్ చేస్తాము, ఆ వీడియోలన్నిటిని మేము రికార్డెడ్ గా పట్టుకుంటాము. అవన్నీ మేము హైకోర్టుకు అప్పచెప్తాము, సుప్రీంకోర్టుకు అప్పచెప్తాము. ఆ రోజు దొంగలు ఎవరా అనేది బయటకు వస్తుంది సార్. నేను మిమ్మల్ని కూడా నిందించట్లేదు. దీని వెనకాల ఏముందో ఎవరున్నారో ఇప్పటికే ప్రభుత్వము ప్రజలందరికీ తెలుసు. తెలిసి కూడా మేము సైలెంట్ గా ఉన్నాము. కానీ మీరు వాడు వీడు ఇంకా వల్గర్ గా మాట్లాడతారు. మీరు గాని లలిత కుమార్ గాని, తర్వాత అతను ఎవరు కరుణాకర్ సుగుణ గాని, రాధా మనోహర్ అయితే ఆయన నోటికి తాళం అనేది ఉండదు సార్. మీరు హిందూ మతంలో ఉండి, హిందూ ధర్మంలో ఉండి మేరీ మాతను లంజల పుస్తకము, యేసు ప్రభు వాళ్ళకి ఇంతమంది లంజకాళ్ళు ఉన్నారు, 4 మొగుళ్ళు ఉండరు సార్. ఒక్క పుట్టక జరగాలంటే స్పీచ్ ఇస్తున్నారా? అయిపోతుంది అని చెప్తా అమ్మా. మళ్ళా అమర ప్రసాద్ గారి మాటలు వినండి అమ్మా. అమర ప్రసాద్ అన్న మీరు మాట్లాడుతున్న మాటలు వింటున్నాను. నాకు ప్రశ్న అమ్మ ఒకసారి అమ్మ వినండి ఒకసారి ఆయన మాటలు. అన్న మీరు చెప్పండి, ఆ అమ్మ అడిగిన సమాధానానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ ఛానల్ ఏమన్నారు? జై భీమ్ ఛానల్ అన్నారా? అవునన్నా. జై భీమ్ ఛానల్ అనే మీరు ఓనర్ అయ్యి ఉండి మీకు ఈ మాత్రం కూడా కామన్ సెన్స్ లేదు. ఏంటంటే నాకు ఫోన్ చేసి మీరు లైవ్ లో ఉన్నారండి, మీతో వేరే వాళ్ళతో ఇట్లా డిబేట్ చేపిస్తా, వేరే వాళ్ళు మీతో మాట్లాడుతున్నారు అనేది చిన్న విషయం కూడా మీకు చెప్పకుండా జర్నలిజాన్ని నువ్వు పాటించలేదు. అదే మధ్యలో మాట్లాడద్దు అని చెప్పిన బాస్. నేను నాకు అసలు చిరాకు వస్తుంది. నాకు లైవ్ లో ఉన్నానని చెప్పి నాకు చెప్పలేదు. నాకు కాల్ ఒకసారి కాల్ రివర్స్ చేసుకొని చూసుకో ఒకసారి. సరే ఇప్పుడు మాట్లాడుతున్నారు. అరే విను స్వామి, నేను మాట్లాడుతున్నా విను అని చెప్పినా. నేను ఫస్ట్ అరే విను సమాధానం చెప్తున్నా కదా, మరి నేను ఫోన్ కట్ చేస్తాను కదా. మీరు చెప్పండి విను ఫస్ట్. అరే నేను ఇంతసేపు ఆ అమ్మాయి మాట్లాడుతున్నా, లేడీ ఎవరో మాట్లాడేది, ఒక్క మాట మాట్లాడినా నేను? ఎవరు మాట్లాడలేదు. అది కామన్ సెన్స్ అంటారు దాన్ని. అది నీ దగ్గర అస్సలకే లేదు. నీ దగ్గర అస్సలకే లేదు. నీ దగ్గర ఆపిగా సమాధానం చెప్పాలన్నా వద్దా? సమాధానం చెప్తున్నా, మధ్యలో మాట్లాడదని చెప్పాను. మాట్లాడుకున్నా, మరి మధ్యలో మాట్లాడుకున్నా. అందులో ఇప్పుడు ఆమె అడిగిన దాంట్లో 10 ప్రశ్నలు దాకా వచ్చినాయి. ఆ 10 ప్రశ్నలు నాకు గుర్తులేవు, గుర్తున్నాయి మాత్రం సమాధానం చెప్తున్నా. 10 ప్రశ్నలలో మళ్ళీ గుర్తులేదంటూ ఇదేంటి పద్ధతి? దాదాపు 10 దాకా చెప్పింది అంటున్నా నేను. దాదాపుగా 10 ప్రశ్నలు అడిగింది. ఒక్కొక్క ప్రశ్న అడుగు, నాకు ఒక్కొక్క ప్రశ్న అడుగు. ఇప్పుడు అమ్మాయి ఏమన్నది, నువ్వు ఇష్టానుసారంగా బూతులు తిడుతూ ఆ బూతులు తిట్టే పద్ధతి ఫస్ట్ అది నీకు ఎవరు నేర్పిళ్ళు? ఫస్ట్ మీరు పద్ధతి నేర్చుకున్నది. రెండో అయితే ప్రవీణ్ పగడాల విషయంలో తాగిపించింది. వినండి, 3వ పాయింట్ ఏంటంటే ఇలా ఉన్నటువంటి రాధా మనోహర్ లాంటి దాసాలు కానీ, సుగ్నాకర్ లాంటి వ్యక్తులు వీళ్ళందరూ ఎట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ఏ అయితే హిందుత్వం కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు, హిందుత్వం కోసం నువ్వు ఫైట్ చేస్తున్నావు, నేను అప్రిషియేట్ చేస్తుంది, నువ్వు ధర్మం కోసం ఫైట్ చేస్తున్నావు అని చెప్పింది. ఇవన్నీ చెప్పింది. 4 ప్రశ్నలు అయితే దీనికి సమాధానం చెప్తా. మధ్యలో ఎవ్వరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడు. రైట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆవిడ ఒక మాట అనేది ఏంటంటే, గుద్దవలుగా తాగి బండి కంట్రోల్ కాక స్కిడ్ అయ్యి కింద పడి చచ్చిండు అని చెప్పినాం. 100% ఈ మాటకు ఇప్పటి కూడా కట్టుబడి ఉన్నాం మేము.
ఏది అట్లా గుద్దవలు తాగి సస్పెండ్ ఉద్దవలగా తాగి ఇప్పుడు ఒక కూడా అదే మాట మాట్లాడతావా? తాగుబోతోడు విను, అరే మధ్యలో మాట్లాడదని చెప్పినా, ఆ, ఒక తాగుబోతోడు గుద్దలుగా తాగి బండి కంట్రోల్ కాక స్కిడ్ అయి సచ్చినోడిని ఆ శవం మీద రాజకీయాలు చేస్తున్న ఈ క్రిస్టియన్లను చూస్తుంటే మాకు అసహ్యం కలుగుతున్నది. ఒక్కొక్క పాస్టరు ఒక్కొక్క ఏది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా తయారైపోయి పోల్ పెట్టు బ్రో. ఎవడికి నోటికి వచ్చిన విధంగా వాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు అనుమానాలు ఉంటే ఎస్ పోండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, అంతేగాని మా పేరు చెప్పుకొని మేమే చేసామని చెప్పేసి మీరు రోడ్ల మీద రావాల్సిన అవసరం లేదు. మీకు అనుమానం ఉంటే పోలీసులకు ఇవ్వండి. ఇప్పుడు అది చచ్చిపోయాడు, అది మర్డరా లేకుంటే ఆయన యాక్సిడెంట్ చనిపోయిందా, సూసైడ్తో చనిపోయిందా, లారీ గుద్ది చచ్చిపోయిందా, ఇది సమాధానం దీనికి సమాధానం తీసుకురావాల్సింది ఎవరు? అమర ప్రసాద్ గారు, నేను ఇప్పుడే మీకు సమాధానం చెప్తాను. అరే సరే మీరు ఫోన్ కట్ చేసినా పర్లేదు, ఫైనల్ ఒకటే ఇదే మాట చెప్తున్నాను. మీ దగ్గర ఉన్న ప్రాబ్లం. ఫైనల్ గా సమాధానం చెప్పండి. నేను నేనే సమాధానం చెప్తాను. సరే అమ్మ, చెప్తున్నాడు, మధ్యలో చూడండి రావద్దని ఇప్పుడు చెప్పాడు. ఇప్పుడే ఆమె నువ్వు ఫేస్బుక్ లో పెట్టుకున్నందుకు కూడా ఆమె అడిగిందాన్ని కూడా నువ్వు అదే మాట రిపీట్ చేస్తున్నావు. సమాధానం ఎంతవరకు కరెక్ట్? నువ్వు చెప్తున్నప్పుడు మధ్యలో మాట్లాడింది రావద్దని ఇప్పుడు చెప్పాను నేను. మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్? నువ్వు అరే ఫోన్ పెట్టేసుకుంటే చెప్తున్నా, నేను పెట్టుకోవచ్చు. చెప్తున్నా కదా, అంటే ఫోన్ పెట్టేయమని చెప్తున్నావు ఏంది? అది కాదు ఇప్పుడు నా సమాధానాలను తట్టుకోలేక నా సమాధానాలను తట్టుకోలేక అది కాదు నా సమాధానాలకు నువ్వు సమాధానం చెప్పలేవని చెప్పేసి ఫోన్ పెట్టమని చెప్తున్నావా? శివగారు ఒక్క నిమిషం. సమాధానాలు సార్ మాధవ్ ప్రసాద్ సార్ ఒక్క నిమిషము. అమ్మ నువ్వు అడిగితే ఒక ప్రశ్న అడుగు, అడిగిన తర్వాత ఆగాల. ఒక్క ప్రశ్నే సార్, ఒక్క ప్రశ్ననే. సరే గుద్దబల్గా తాగి యాక్సిడెంట్ అయి బండి స్కిడ్ అయి సచ్చినారని 100% నీ సమాధానం. ఇది రైట్ సీలు, ఇది సీలు. మరి రేపు పొద్దున పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రవీణ్ గారు ఎటువంటి ఆల్కహాల్ తీసుకోలేదు అని వస్తే ఏమో నిన్ను ఏం చెయ్యాలో అది చెప్పు. సరే ఇప్పుడు నేను అడగాలమ్మా, నేను సమాధానం చెప్పాలా? అడగండి. ఈ రోజు మీ అందరు కలిసి హమారా ప్రసాద్ చంపిండు, కరుణాకర్ చంపిండు, ఏది లలిత్ కుమార్ చంపిండు, రాధా మనోహర్ మీరు అనకపోతే మీరనలే కావచ్చు. మీ క్రిస్టియన్ సమాజంలో ఎన్ని వీడియోలు కావాలి చెప్పండి, నేను పంపిస్తా మీకు. అరే మధ్యలో మాట్లాడద్దమ్మా, నువ్వు సమాధానం వినే ఓపిక నీకు ఉంటే మాట్లాడు, లేకపోతే ఫోన్ పెట్టేసే గమ్మున. మరి చెప్తున్నా సమాధానం చెప్తున్నప్పుడు వినాలా, ఊరికే మధ్యలో రావడం ఏంది? కామన్ సెన్స్ ఉన్నాయి ఎవరికైనా? ఇది డిబేట్ అనుకుంటున్నారా లేకపోతే మీ ఇంట్లో మాట్లాడుకునే విధానం అనుకుంటున్నారా? రావద్దు అట్లా, అట్లా నువ్వు మేనేజ్ చేయాలా? మరి నువ్వు జర్నలిస్టు కదా, నువ్వు సమాధానం చెప్పు అని నాకు ప్రశ్న అడిగినప్పుడు నేను సమాధానం చెప్పినప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళని ఆపాలా కదా. ఇప్పుడు ఎవరైతే వీడియోలు పెట్టారో ఆల్రెడీ ఏది మా మీద మొత్తం ఏది చాలా యూట్యూబ్లో చాలా వీడియోలు పెట్టి మేమే చంపాము అని చెప్పి అన్నారు కదా. మరి ఇప్పుడు అది సూసైడ్, అది సారీ ఏది ఏది డ్రంక్ అండ్ డ్రైవ్తో చనిపోలేదు, మామూలు జనరల్గా చనిపోయింది అన్నప్పుడు అని వస్తే అప్పుడు మీ అందరినీ మేము చెప్పు తీసుకొని కొట్టాలా? మరి అదే రాజమండ్రి పోలీస్ స్టేషన్ ముందు నిలబెట్టి అరే నువ్వు ప్రశ్న అడిగినావు, నేను కూడా అయిపోలేదు ఇంకా అయిపోలేదమ్మా, నాది సమాధానం అయిపోలేదు, వినాల కొద్దిగా. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న ఏ విధంగా అయితే నేను ఏం చేయాలా అని అన్నావు కదా, మరి మేము కూడా ఏం చేయాలి? అప్పుడు చెప్పు తీసుకొని కొట్టాలా? కొడితే మరి అప్పుడు అదే రాజమండ్రి పోలీస్ స్టేషన్ ముందర అందరు నిలబెట్టండి, మేము లిస్ట్ ఇస్తాం, నిలబెట్టండి, వాళ్ళ వీడియోలు మీకు షేర్ చేస్తాం, వాళ్ళందరూ నిలబెట్టండి, చెప్పు తీసుకొని కొడతాం మరి మేము కూడా అప్పుడు. సరే నేను సమాధానం చెప్తాను. అమర ప్రసాద్ గారు చెప్పండి. ఇంతకుముందు అమ్మ అడిగిన దానికి నువ్వు అడగాల్సిన క్వశ్చన్స్ అన్నీ నువ్వు అడిగినావు. నువ్వు సమాధానం చెప్పాలంటే నువ్వు ఆగాలే, మీకు ఆగుతలేను, మాకు ఆగింది కాబట్టి మేము చెప్తున్నావు. ఇప్పుడు ఉన్నటువంటి సందర్భంలో అదే క్వశ్చన్ అమ్మ పదే అడిగింది, నువ్వు ఇప్పుడు లైవ్ లో కూడా అదే చెప్పావు. చాలా మంది కూడా లైవ్ చూస్తున్నారు, చాలా మంది లైవ్ చూస్తున్నారు. చూడాలా ఏమన్నావు నువ్వు? ఇదే మాట, వాడు గుద్దబలగా తాగి వాడికి బండి కంట్రోల్ కాక చచ్చిండు అంటే దగ్గరుండి చూసినావా? ఆయన గుద్దబల తాగినప్పుడు నువ్వు దగ్గరుండి చూసినావా? ఆల్రెడీ పోలీసులు 4 వీడియోలు ఇచ్చారు కదా. చెప్తా ఇప్పుడు నేను చెప్తా, ఇప్పుడు వింటావా? ఇప్పుడు చెప్తా వింటావా? ఒక మాట మీరు చెప్పిందని సమానం. ఆయన గుద్దమని చెప్పడానికి మీరైనా ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా, లేకపోతే ఉన్నటువంటి పోలీస్ అధికారులు తెలియక ముందుకే నీకు తెలిసిందా, లేకపోతే నువ్వే నా ఆగిపించినా అని నా అభిప్రాయం నేను అంటున్నా. దానికి సమానం ఇప్పుడు సమాధానం చెప్తా మంచిగా విని. ఇప్పుడు మధ్యలో ఎవరు మాట్లాడద్దు.
నేను మళ్ళొకసారి చెప్తున్న స్టేట్మెంట్, వాడు గుద్దవలగ తాగిన ఒక మతోన్మాది క్రైస్తవ పాస్టరు తాగి స్కిడ్ అయి చచ్చిడ్డాడు. దీనికి ఆధారం ఏంటి అంటే ఊరుకో అమ్మా ఊరుకో, నిన్ను కొట్టలేమని చెప్పుతోని పిచ్చి మాటలు మాట్లాడదావండి, ఎర్రి మాటలు మాట్లాడదు అవన్నీ. సమాధానం చెప్పిందాక నువ్వు ఫస్ట్ సమాధానం చెప్పింది ఫస్ట్ విను. అరే అమ్మాయి ఏమే నువ్వు సమాధానం అడిగినావు మధ్యలో వస్తున్నారు, సమాధానం చెప్పాలి అవుతా. వాడు గుద్దవలగా తాగి బండి స్కిడ్ చేసి వచ్చిండాడు. మా కూడా ఉన్నాయమ్మా, మా ఇంకా గట్టి చెప్పులు ఇంకా గట్టి చెప్పులు మేము ఇంకా మేము వెనుక ముందు కూడా చూడము. ఇంకా అమ్మా మీరు ఆగండి, అమ్మా ప్లీజ్ మీరు ఆగండి, మేము కూడా కొడతాం చెప్పులు మా ఇంకా చాలా గట్టి ఉన్నాయి మావి. అమ్మా మీరు ఆగండి, అమర ప్రసాద్ గారు మాట్లాడారు, అమర ప్రసాద్ గారు మాట్లాడారు, అందరు వింటున్నారు. అమ్మా మీరు ఒక్క నిమిషం ప్లీజ్, అమ్మా కర్నూలు మీరు ఒక్క నిమిషం ఆగండి అమ్మా ప్లీజ్. అమర ప్రసాద్ గారు మాట్లాడేది విందాము, ఎందుకంటే సమాజం అంతా వింటుంది, ఎందుకంటే ఆయన కూడా మన వీడియోలు చూస్తారు కాబట్టి. ఆయన మాట్లాడి అన్న చెప్పండి, నీ సమాధానం చెప్పు. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఇప్పుడు ఆ గుద్దవలగా తాగి చచ్చిండు కదా, ఎందుకు గుద్దలుగా తాగి చచ్చిండు అనే దానికి నేను రెండు ఆధారాలు చెప్తాను నీకు నేను. నెంబర్ 1 పాయింట్, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 వీడియోలు ఫస్ట్ మనకు 2 వీడియోలు రిలీజ్ చేశారు వాళ్ళు మనకి. ఒకటి టోల్ గేట్ దగ్గర నుంచి సైడ్ వ్యూ, ఒకటి టాప్ వ్యూలో నుంచి ఒకటి వీడియో రిలీజ్ చేశారు పోలీసులు. ఆ వీడియో చూసిన అంటే జనరల్గా నాలెడ్జ్ ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఏంటంటే అది నిద్రమబ్బులో నడిపిస్తున్నట్లేదు. నిద్రమబ్బులో నడిపిస్తే ఓన్లీ వన్ సైడే పోతుంది. ఈయన తప్పదాగి కాళ్ళు బ్యాలెన్స్ చేయలేక, బండి కంట్రోల్లో లేక మొత్తం అన్బ్యాలెన్స్గా వెళ్తున్నాడు, మొత్తం కంప్లీట్గా వెళ్ళిపోతున్నట్టు మనకు వీడియో కనబడుతున్నది. సో దాన్ని చూసిన నేను 100% వీడు తప్పదాగి ఉన్నాడు అని చెప్పి డిసైడ్ అయ్యి నేను పోస్ట్ పెట్టిన. దాని తర్వాత కొన్ని రోజులకి పోలీసులు కూడా మొన్నటి నుంచి మొత్తం పోలీసులు కాదు మీడియా మొత్తం వీడియోలు మొత్తం రిలీజ్ చేస్తున్నాయి. ఏంటి అంటే ఎల్బీ నగర్లో తాగినట్టు, వైన్ షాప్లో కొన్నట్టు, అలాగే కోదాడలో కొన్నట్టు, అలాగే ఏలూరులో తాగినట్టు, అలాగే విజయవాడలో ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారు ఆయనను అక్కడ కింద పడిపోతే తీసుకుని ఆ గార్డెన్లో 3 గంటలు బండ పెట్టినట్టు, ఇవన్నీ వస్తున్న తర్వాత ఇంత స్పష్టంగా ఏదైతే పోలీసులో ఫస్ట్ విడుదల చేసిన వీడియో చూసి నేను గెస్ చేసింది, అదే మీడియా వీడియోలతో సహా ప్రూవ్ చేసింది. చెప్పండి ఇప్పుడు. ఓకే అమ్మ నేను మాట్లాడతాను వినండి. అమ్మ 2 వీడియోలు పోలీసు అధికారులు రిలీజ్ చేసిరని చెప్తున్నారు. పోలీసు అధికారులు రిలీజ్ చేసిన వీడియోను పోస్ట్ చేసినామని చెప్తున్నావు. దాన్ని కూడా నీ సమాధానం ఆయన గుద్దబల తాగిందనే మళ్ళీ ఇదే మాట్లాడుతున్నావు. ఒకవేళ 2 గుద్దబల తాగినట్టు ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నా బ్రదర్, ఎట్లా మాట్లాడినా ఓకే, సమాజం అంతా గమనిస్తుంది. గమనించాలని కదా మేము చెప్పేది. ఒక తాగుబోతోని పట్టుకుని మహానుభావులాగా చూపిస్తున్నారు. అమర ప్రసాద్ గారు సమాధానం చెప్పేదాకా నేను విన్నాను. అడగండి, 100 ప్రశ్నలు చెప్తాను, ఒక్కొక్కటి అడగండి. నేను డిబేట్ చేస్తున్నా కదా, నేను అమర ప్రసాద్ గారి దగ్గర ఉన్నటువంటి 2 వీడియోల సాక్షిగా ఆయన గుద్దబల తాగిండు అని అమర ప్రసాద్ గారు అంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అమ్మ కూడా లైన్ ఉంది కర్నూలు నుంచి. అమర ప్రసాద్ గారికి సూటి ప్రశ్న ఏంటంటే, ఈయన ఎప్పుడే పంచాలు లాగుతున్నాడు, ఎన్ని రోజుల కంచాలు లాగుతున్నాడు, మరి అమర ప్రసాద్ గారికి ఏమన్నా తెలుసా? ఫస్ట్ పాయింట్, అమర ప్రసాద్ గారు నిజంగా ఆయన బండి వేసుకొని పోతుంటే రయ్య పోతుంటే పోలీసు వాళ్ళు ఆపి వీళ్ళు ఆపి నిజంగా ఆయన తాగిపోయి నిజంగా లేపలేని పరిస్థితిలో ఉంటే అమర ప్రసాద్ గారు అది ఒక వీడియో కనబడ్డాదా? లేకపోతే ఆయన టోల్ ప్లాజా నుంచి కోలుకుంటే లిక్కర్ మాట నువ్వు చెప్పిన సమాధానానికి సమాధానం చెప్తున్నా అమర ప్రసాద్ గారు. ఏదైతే ఎల్బీ నగర్ లో ఉందో ఎల్బీ నగర్ అక్కడ పోయినప్పుడు ఒకే వ్యక్తి ఎన్ని చోట్ల మద్యం కొంటాడు, ఎక్కడెక్కడ మద్యం కొన్నాడు, నిజంగా మద్యం కొన్నటువంటి సందర్భంలో ఎక్కడెక్కడ తాగినటువంటి వీడియోలు కూడా పోలీసు అధికారులు చెప్పాలి కదా. అమర ప్రసాద్ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి దీని సంగతి? సమాధానం చెప్తా వినండి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల్ అనేవాడు మాకు పరిచయం లేదు, వ్యక్తిగతంగా పరిచయం లేదు. నేను సమాధానం చెప్తున్నా, నేను సమాధానం వాడిని ఎందుకు వాడు అంటున్నామంటే చెప్తా విని. ఇప్పుడు ఎందుకు గుద్దవాలి ఈ ప్రశ్న కరెక్ట్ అడిగినావు, నేను సమాధానం చెప్తా ఇప్పుడు విను. ఇప్పుడు 2 సమాధానం చెప్తా ఇప్పుడు నీకు. వాడు అని ఎందుకు అంటున్నావు అంటే ఈ లుచ్చాగాడు మా రాముణ్ణి వినాలా? నేను ఖచ్చితంగా ఎవరి మనోభావాలతో నాకేం పని? నా మనోభావాలు దెబ్బతీసిన తర్వాత అంటే నాకు లేవా మనోభావాలు? వాడు లుచ్చాగాడు నేను చెప్తా ఇప్పుడు. నేను ఎందుకు లుచ్చాగాడు అంటున్నా చెప్పు విను. నేను వాడు లుచ్చాగాడు అంటున్నా ఎందుకు అంటున్నాను విను ఫస్ట్. నో మీరు నాకు చెప్పనవసరం లేదు. నాకు నేను ఏ విధంగా మాట్లాడాలనేది మీరు డిసైడ్ చేయనవసరం లేదు. మీరు
వినండి నేను ఏ అమర ప్రసాద్ విధంగా గారు, నేను ఒక మాట్లాడాలనేది మాట మీరు చెప్తాను. డిసైడ్ చేయడానికి వీలు లేదు. సొమ్ము పెట్టినవా? నీ అమ్మ సొమ్ము నాకు పెట్టినవా? మనోభావాలు మాకు లేవా మనోభావాలు? నీకు మాకు మనోభావాలు లేవు. ఒక తాగుబోతు నా కొడుకు లుచ్చాగాడు తాగి వస్తే వాడిని మహానుభావంలా తయారు చేస్తారు మీరు. అమర ప్రసాద్ నువ్వు మాట్లాడతావు. నో, నేను ఇట్లాగే మాట్లాడతా. నువ్వు అమర ప్రసాద్ నేను గారు ఇలాగే మాట్లాడతా. ఎందుకు మాట్లాడతావు. మాట్లాడుతున్నావు అని ప్రశ్న అడుగు నాకు, అమర అంతే. ప్రసాద్ నువ్వు అలా గారు మాట్లాడొద్దు అని నీకు చెప్పే హక్కు నీకు లేదు. అమర ప్రసాద్ నువ్వు అట్లా మాట్లాడే హక్కు నీకు నో, రాజ్యాంగం నువ్వు ఇవ్వలేదు. అది చెప్పే హక్కు నీకు లేదు. రాజ్యాంగంలో నువ్వు లేదు. అడగాల్సిన ఇది ప్రశ్న ఏం హిందూ తెలుసా? రాజ్యాంగం కాదు. నువ్వు ఇది అడగాల్సిన హిందూ ప్రశ్న రాజ్యాంగం ఏంటంటే, కాదు. ఎందుకు మీరు అంత నువ్వు దారుణంగా పద్ధతిగా మాట్లాడాలి. నేను పద్ధతినే మాట్లాడుతున్నా. పద్ధతిగా మాట్లాడాలి. నా రాముణ్ణి నా సీతమ్మను నా సీతమ్మను అన్న తర్వాత వాడు నా దృష్టిలో లుచ్చాగాడాడు. ఒక్కటి గుర్తుపెట్టుకో. ఒకటి అమ్మ వినండి వాడు లుచ్చాగాడే, లుచ్చ నా కొడుకాడు. నీకు ఒకటే సాక్షి చెప్తున్నా. అమర ప్రసాద్ గారు నాకు సమాధానం చెప్పండి. ఈ వీడియోలో హిందుత్వ గ్రూపులో లక్షలాది గ్రూపులో షేర్ చేసుకోండి. మోడీ కూడా పంపించండి. జైభీం టీవీ చైర్మన్ బరిగల శివ మాట్లాడుతున్నా. నేను ఒకటే సమాధానం చెప్తున్నా. మోడీతో సంబంధం ఏందా? మీకు ఎంతసేపు మోడీ చెప్పుకోలేదు, మీరు బతకలేదు ఏంది? వినండి, నేను అడిగేదానికి సమాధానం చెప్తున్నా. మరి ఇక్కడ డిబేట్ గురించి మాట్లాడకుండా నువ్వు ఏదో మోడీ గీడి మాట్లాడతావేంది, బీజేపీ పంపుకుంటావేంది? పాస్టర్ ప్రవీణ్ పగడాలను నోటిఫికేషన్ చెప్పినా నేను ఏమనట్లేదు. నీకేదో డిబేట్ చేస్తున్నాను. నేనేం చెప్తున్నాను? జర్నలిజం అన్నో ఇదన్నా. నేను అందుకనే చెప్తున్నాను. సీతమ్మ మీరు అనుచిత వ్యాఖ్యలు వేసినా నీ మనోభావాలు నీకు దెబ్బతిన్నాయి. వాడు వీడు అంటున్నావు, అంతే కదా? ఎస్, ఓకే. సీతమ్మను అడవిలోకి పంపించినటువంటి రాముడు, ఓకేనా? సీతమ్మను అడవిలోకి పంపించిన రాముడు, నీకు రాముడు అడవిలోకి పంపించినప్పుడు సీత గురించి నీకు గుర్తుకు రాలేదా? రాముడి మీద నీ మనోభావాలు దెబ్బతినలేదా? మిస్టర్ జైభీం ఛానల్, నువ్వు దీని మీద డిబేట్ చేస్తా అంటే నాకు స్టూడియో బిల్లు, నేను దీనితో డిబేట్ చేస్తా. దీనికి ఆన్సర్ చెప్పండి. నేను చెప్తున్నా, విను కదా. అదే చెప్తున్నా కదా నీకు. నేను ఆన్సర్ నేను కూడా నీకు ఆన్సర్ చెప్తున్నా. రామాయణం మీద ఏమున్నారా మీరు? అసలు నువ్వు యాంకర్ వా లేకపోతే నువ్వు యాంకర్ నువ్వు అది కాదు, నువ్వు డిబేట్ చేసేటోడు లేకపోతే యాంకర్ వా లేకపోతే ఎవరా నువ్వు? నీకు ఆతృత ఎక్కువ బాగుందేమో నీకు. ఇప్పుడు మాటలు తప్ప నీ దగ్గర నీకు సమాధానం చెప్తున్నా, ఇంత క్లియర్ సమాధానం చెప్తున్నా నీకు. నేను నీకు ఇంతకు మించి అది కాదు, నీకు ఇంత క్లియర్ సమాధానం చెప్తున్నా కూడా నీకు అర్థమైతలేదు. నీకు నువ్వు రామాయణం గురించి నాతో డిబేట్ చేస్తావా? నీకు రామాయణం గురించి డిబేట్ చేసేంత దమ్ము నీకు ఉంటే నీ ఛానల్లో గంట సేపు డిబేట్ నీతోనే చేస్తాను డిబేట్. రామాయణం గ్రంథాన్ని ముందర పెట్టుకొని మాట్లాడదాం. నేను కూడా రెడీ ఉన్నా. ఎప్పుడు చేద్దాం చెప్పు, నేను రెడీ ఉన్నా. నేను రామాయణం గురించి డిబేట్, వాల్మీకి రాసిన రామాయణం గురించి డిబేట్ చేసే దమ్ము నీకు, ధైర్యం నీకు, శక్తి ఉంటే చెప్పు. నీ ఛానల్ వచ్చి కూర్చుంటా, నేను మొత్తం కూర్చుంటే నువ్వు నీతో డిబేట్ చేస్తా. నేను ఏం కావాలి నీకు సమాధానం? ఏం కావాలా నీకేం కావాలి సమాధానం? సమాధానం ఏం కావాలి చెప్పు. సార్ మీరు ఫస్ట్ లాంగ్వేజ్ కంట్రోల్ చేసుకోండి. అమ్మా, ఇప్పుడు నీకు మాట చెప్తానమ్మా. నీకు నా రాముణ్ణి నా సీతను అన్న తర్వాత వాడు ఎదుటోడు ఎవడైనా కూడా, అరే వినమ్మా, నా రాముడిని నా సీతమ్మను అన్న తర్వాత ఎదుటివాడు ఎంత పెద్ద తోపు నా కొడుకైనా మా ముందర పిచ్చి నా కొడుకే. మేమని తిడతాం, మేము తిడతాం అండి. అర్థమవుతుందా అమ్మా? మా రాముని మా సీతమ్మని అన్న తర్వాత ఎదుటివాడు ఎంత పెద్దోడైనా కూడా ఎవడైనా కానీ తీసుమార్ కానైనా కూడా మేము పట్టించుకోము. వాని అమ్మ నా బూతులు తిడతాం, అవసరమైతే మనం తంతం కూడా. ఓకే, నేను సమాధానం చెప్పొచ్చా అమర ప్రసాద్ గారు? అరే చెప్పు. ఖమ్మం జిల్లాలో మొన్న జరిగినటువంటి రామనవమి సందర్భంగా ఒక ఎస్టీ బిడ్డ రామ మందిరం సంబంధించినటువంటి శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొంటే ఆ పాల్గొన్నటువంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణిజం ఉన్నటువంటి అయ్యగారు, నువ్వు లోపల జంజన వేసుకోలేదు, నీ ఒంటి మీద జంజనం లేదు, నీకు వేద పూజలు మేము చెయ్యమని ఆయన బహిష్కరించిళ్ళు. దాని విషయాన్ని స్పందన ఏంది? ఇంకోటి గౌడ్స్ కులం, నిజామాబాద్లో గౌడ్ కులాన్ని వెలేసి మీరు ఇక్కడ రావద్దు, మేము కూడా ఇందులమే అని ఆమె పూజలు చేస్తే గౌడ్ కులస్తులు, బీసీలు కాదు, మన ఎస్సీ ఎస్టీలు కాదు, గౌడ్స్ పోయి బీసీలు పోయి అక్కడ పూజలు పాల్గొంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మీరు ఇక్కడ శ్రీరామనవమికి మీరు కూడా గౌడ్స్ మీరు రావద్దు మీరు అంటారు వాళ్ళు. దీని మీద సమాధానం ఏంది బ్రదర్? రైట్, ఇప్పుడు నేను సమాధానం చెప్తా. మధ్యలో ఎవరు మాట్లాడరు బ్రదర్, చెప్పు బ్రదర్. శ్రీరామనవమి అనేది ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎంతమంది ఉన్నారో దాదాపు అందరూ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ అందరూ చేసుకుంటారు. అంటే కొన్ని కోట్ల మంది మేము చేసుకున్న పండుగలో 2 సంఘటనలు మాత్రమే నువ్వు చెప్తున్నావు. ఆ 2 సంఘటనలు అక్కడ ఉన్న ఒక ఎదవ చేసిన పనికి మొత్తం హిందూ సమాజానికి అంటగడుతున్నావు అంటే నీకు ఎంత పైత్యం ఉందో నాకు అర్థమవుతుంది. మరి ఇన్ని కోట్ల
విను విను మాట్లాడుతున్నావు మధ్యలో బ్రదర్ రావద్దని చెప్పిన నేను. నీకు నువ్వు చెప్పేటి అన్ని వింటున్నారు ఆ మరి కామెంట్స్ విను చూసుకో, మరి. లైవ్ చూసుకో. అరే నేను అడిగింది సరే అడుగు. నేను చెప్తున్నా, నేను చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు ఈ మధ్యలో? సమాధానం చెప్తున్నానే బ్రదర్. సమాధానం చెప్తున్నప్పుడు మధ్యలో రాకని చెప్తే మీకు అర్థం కదా? అందుకనే నువ్వు యూనివర్సిటీ మన పక్కన ఇద్దరం చదువుదాం. కూర్చుందాం కూర్చుందాం కూర్చుందాం. కంప్లీట్ చేద్దామా? ఏం చేద్దాం? చూడు చూడు నేను చెప్తున్నాను, నేను సమాధానం చెప్తున్నప్పుడు మధ్యలో రావద్దని చెప్పాను నేను. శ్రీరామనవమి గురించి అని చెప్పాను. నేను శ్రీరామనవమి గురించి మాట్లాడుతున్నా నేను. ఏం మాట్లాడుతావా నువ్వు? చెప్పండి బ్రదర్, నేను చెప్పేది ఏం మాట్లాడుతున్నావా నువ్వు? అసలు నువ్వు మరి సమాధానం చెప్తున్నా విను. మరి సంఘటన గురించి చెప్పండి. సమాధానం చెప్తుంటే మధ్యలో ఎందుకు వస్తావా? ఊరికే చీటికి మాటికి ఉచ్చాగుతలేదా? వంకర టింకర నువ్వు మాట్లాడుతున్నావా? నేను మాట్లాడుతున్నా. ప్రతి సమాధానానికి అడ్డం పడుతున్నావు. అసలు నీకు సమాధానం తీసుకునే ఉందా లేకపోతే పిక్చర్ లాగా మాట్లాడేది ఉందా? ఇప్పుడు నువ్వు పిచ్చోడు జై భీమ్ ఛానల్ లేకపోతే పిక్చర్ ఛానల్ ఇది? నువ్వు సమాధానం చెప్పు. అమరప్రసాద్ ఇది జై భీమ్ ఛానల్ పిక్చర్ ఛానల్ ఇది? మరి ఏం మాట్లాడుతున్నావు? మరి మాట్లాడుతున్నావు విను విను ఫస్ట్ విను. వినడం నేర్చుకో ఫస్ట్. ఏం జర్నలిస్ట్ చదువుకున్నావా నువ్వు? విను. మరి ఒక ప్రశ్న అడిగినావు, ప్రశ్న అడుగుతున్నప్పుడే చెప్పినా మధ్యలో మాట్లాడద్దు అని. నువ్వు ఇంతసేపు అనవసరంగా డిస్కస్ చేస్తున్నావు నాతో. ఇప్పటికైనా సమాధానం కూడా అయిపోతుండే. అసలు గ్రేట్ బ్రదర్. ఏమున్నారు మీరు? జై భీమ్ అడ్డం పేరు పెట్టుకోగానే కదా మీరు చెప్పిన మేము వినాలా? నేను చెప్పింది నువ్వు వినాలా? నాకు నన్ను లైన్ లోకి తీసుకొని నాకు ప్రశ్న అడిగినావు, ఆ ప్రశ్నకు సమాధానం వినాలి నువ్వు. నేను మోడీ మీద పోటేసిన వారణాసిపై కాశీలో పోయి, నేను రాష్ట్ర ముఖ్యమంత్రి పోటేసిన కామారెడ్డి నా స్టేటస్ చూడండి. వరంగల్ ఎంపీగా పోటేసిన. తొక్కలో హిస్టరీ నాకెందుకు పోయి? నీ తొక్కలో హిస్టరీ నాకెందుకు? నీ తొక్కలో హిస్టరీ నాకెందుకు అంటున్నా? నీ తొక్కలో హిస్టరీ నాకెందుకు? మరి నువ్వే అన్నావు. మరి విను మరి సమాధానం. నువ్వు ఇక్కడ ఒక యాంకర్వి, నేను నన్ను ప్రశ్న అడుగుతున్నావు. ఎడిటర్ గా చెప్తున్నాను. అరే నీ ఎడిటర్, నీ ఛానల్ ఎడిటర్వా? ఇప్పుడు నాకు అడుగుతున్నావు, యాంకర్ అడుగుతున్నావా, ఎడిటర్ అడుగుతున్నావా? నేను అడిగిన సమాధానం చెప్పండి. అసలు కామన్ సెన్స్ ఏమైనా ఉందా నీకు? అన్నా నేను రాముడు జోలికి ఎవరు వచ్చినా కామన్ సెన్స్ ఏమైనా ఉందా? నువ్వు ఎడిటర్ అయితే నీ ఛానల్ ఎడిటర్ వేయండి. ఇప్పుడు ఇక్కడ నువ్వు యాంకర్, ఇక్కడ నువ్వు నీ పాత్ర ఏందో కూడా నీకు, నువ్వు ఇప్పుడు నీ ప్రజెంట్ నీ పాత్ర ఏందో కూడా నీకు తెలుస్తలేదు. నువ్వు అంత మూర్ఖుడిగా మాడుతున్నావు నువ్వు. అరే ఊకోవేగమని నీ సువది మాటలు చెప్పక. ఎదికలెత్తారా మీ అందరూ? ఎవరికి వాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం, నేను సీఈఓను, నేను భోషణం చెప్పుకోవడం అంతే. అంత మించి మీతో ఏది కాదు మీతో. విను మరి మధ్యలో మాట్లాడకు. విను మరి నా సమాధానం విను. నేను సమాధానం చెప్తున్నా. ఫస్ట్ నన్ను అయిపోయినది, ఫస్ట్ నా అయిపోవాలన్నది. సీత గురించి ప్రవీణ్ సార్ గారు ఏదో మాట్లాడినాడు డిబేట్ లో. రాముడి గురించి మాట్లాడితే ఎవరినైనా మేము చీల్చి చెందాడతాం అని అన్నాడు. సరే, దీని గురించి రైట్, ఆయన హేవేలో ఆయన భక్తి ప్రకారం ఆయన మాట్లాడినాడు. ప్రవీణ్ సారు రామాయణంలో ఉన్నది చదివి విమర్శించి అక్కడ ఏం చెప్పాడంటే, ఫస్ట్ చాగంటి గారు ఒక వీడియో చేసినాడు. ఆ వీడియో విన్న తర్వాత సేమ్ యాటిట్యూడ్ గా ప్రవీణ్ గారు ఏం చెప్పినాడో చాగంటి ఆయన కూడా ఆ మాటలు చెప్పినాడు. అవి విన్న తర్వాత ప్రవీణ్ గారు ఏమన్నాడంటే, యాటిట్యూడ్ గా నేను ఆయన లాగా చెప్పలేను, నా వేలో నా సొంత లాంగ్వేజ్ లో నాకు వచ్చిన మాటలలో నేను చెప్తాను అన్నట్టు ఆయన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్పినాడు. ఆ మాటకు వస్తే మరి అదే మాటలు చాగంటి గారు కూడా అన్నాడు. మరి చాగంటి గారిని అరెస్ట్ చేయాలి కదా, చాగంటి గారి మీద కూడా మీరు కేసు పెట్టాలి కదా సీతమ్మని అన్నందుకు. ఓకే, ఇప్పుడు మాట్లాడాలా? చాగంటి గారి మీద కూడా మీరు కేసు పెట్టాలి. ఇప్పుడు మాట్లాడాలమ్మా, నీకు సమాధానం చెప్పాలా? నీకు నేను ఇప్పుడు మీకు సమాధానం చెప్పాలమ్మా. చెప్పండి. చూడమ్మా, చాగంటి గారు ఈ గ్రంథంలో ఉన్న విధంగా చెప్పారు. మీరు ఈయన కూడా గ్రంథాన్ని చదివి చెప్పారు అని చెప్తున్నారు. మళ్ళా మధ్యలో ఏమంటున్నారు, ఈయన వేళ చెప్పాడు అని చెప్తున్నారు. ఇప్పుడు అమ్మా, తెలుగు ప్రజలకు అర్థం కావడానికి తెలుగు అమ్మ ఇప్పుడు మీ అమ్మ, ఇప్పుడు చాగంటి గారేమో మీ అమ్మగారు అన్నాడు, ఈయనేమంటున్నాడు నీ అమ్మ అంటున్నాడు. సో రెండింటికి తేడా ఉందా లేదా? అరే మాట్లాడేది వినమ్మ కొద్దిగా. ఓపిక లేకుండా ఇదేం ఛానల్ నాయన ఇది? ఇటు యాంకర్ కు ఓపిక లేదు, మధ్యలో పెట్టిన వాళ్ళకు ఓపిక లేదు. ప్రవీణ్ సార్
ఏం మాట్లాడినాడో ఆ వీడియో ఒక్కసారి చూడండి. దాని మీద కావాలంటే డైరెక్ట్ స్టూడియోలో డిబేట్ చేద్దాం మన ఇద్దరిని. బాబు శివ, నీ ఛానల్లో కేవలము మీ ఇద్దరే మాట్లాడేటట్టున్నారు. నేను సైలెంట్ గా ఉంటా. మరి ఏం మాట్లాడుకుంటారో మాట్లాడుకుని ముగించేసి. అమరా ప్రసాద్ గారు ఒకటే చెప్పండి, ఆ అమ్మడి దాని సమాధానం మరి చెప్తుంటే మరి ఊకే మధ్యలో వస్తున్నారు ఏంది? మరి నేను ఎవరు అడగట్లేదు అమరా ప్రసాద్ గారు, నేను అడుగుతున్నా. మరి సమాధానం చెప్తున్నప్పుడు ఎందుకు మధ్యలో వస్తున్నారు? మరి నీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాం, లైవ్ లో నువ్వు కూడా చూస్తున్నట్టున్నావు. నీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. నీ యూట్యూబ్ ఛానల్? మీది యూట్యూబ్ ఛానల్ అమరా ప్రసాద్ యూట్యూబ్ ఛానల్ ఉంది, అదే చూస్తున్నాను. చూడు, అమరా ప్రసాద్ 35.9K సబ్స్క్రైబ్, 268 వీడియోస్. మన దేశానికి పట్టిన దరిద్రము తీవ్రవాదం కంటే కూడా ప్రమాదకరమైంది అంబేద్కర్ వాదము. బా ఎంత గ్రేట్ అని అంబేద్కర్ వాదాన్ని మొత్తం తీవ్రమైన, అది ఒక జిహాద్ కంటే డేంజరస్. అది ఏది అంబేద్కర్ వాదమా? కొద్దిగా ఉందా బ్రదర్? బుద్ధి ఉందా బ్రదర్? నీకు బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉందా? అంబేద్కర్ వాదం అనేది ఒక తీవ్రవాదం లాగా తయారైంది. అంబేద్కర్ వాదం లేకపోతే నువ్వు బతుకోవు. అంబేద్కర్ వాదం అది నువ్వు మనిషి నువ్వు పెట్టుకో, కానీ నాకెందుకులే. కానీ అది కాదు అంబేద్కర్ అది ఉంటే అది నీ దగ్గర పెట్టుకో భయ్. నాకు అంబేద్కర్ వాదం అంటే నా దృష్టిలో ఏంది అంటే, ఈ దేశాన్ని ప్రేమించేవాడు అంబేద్కర్ వాదం అంటాడు. చెప్తున్నావు నా ఈ అంబేద్కర్ వాదం అంటే ఎలా ఉండాలంటే, ఈ దేశాన్ని ప్రేమించేవాడై ఉండాలి. ఈ దేశాన్ని, అర్థమవుతుందా? స్వయంగా అంబేద్కర్ ఈ దేశానికి స్వాతంత్రం వద్దన్న అంబేద్కరు, ఈ దేశానికి రాజ్యాంగం వద్దన్న అంబేద్కరు, ఈ దేశానికి రాజ్యాంగ పరిషత్ వద్దన్నాడు అంబేద్కరు. ఆల్రెడీ వీడియోలు చూస్తున్నాను కదా, పైపైన చూడడం కాదు, వీడియోలు కూడా చూడు. అందులో పేజీ నెంబర్తో సహా ఆధారాలతో సహా ఉన్నాయి అందులో. ఇక నువ్వు చూడండి ఎట్లా మాట్లాడుతున్నాడో మనోడు అమరా ప్రసాద్ గారికి. ఏం సమాధానం? నా వీడియోస్ ఆల్రెడీ అందరు చూస్తున్నా, ఇప్పుడు కొత్త చెప్పడం అవసరం లేదు. చూస్తున్నారు కాబట్టి ఎక్కడో దాచుకుంటున్నావు బ్రదర్. అమరా ప్రసాద్ గారు అరే నీ ఛానల్కి వస్తా అని చెప్తున్నా కదా, ఇదే నీతో శాతగాక దాచుకుంటాను చెప్తున్నావు. నీ విలువ నేను వస్తా నీ దగ్గరికి. నీ జై భీమ్ ఛానల్కి రావాలా చెప్పు, వచ్చి మాట్లాడతా, డిబేట్ చేస్తా. అంబేద్కరిజం మీద డిబేట్ చేస్తావా? అంబేద్కరిజం మీద డిబేట్ చేస్తావా చెప్పు. రాజ్యాంగమే దాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు మళ్ళీ ఒకసారి. భారత రాజ్యాంగం గురించి నీకు ఏది తెలియదు, అర్థమవుతుందా? భారత రాజ్యాంగం నాకు తెలియకపోతే నీ దగ్గర నేర్చుకోవడం సిద్ధంగా. ఎన్ని కమిటీలు ఉన్నాయి చెప్పు? భారత రాజ్యాంగమే నిజంగా భారత రాజ్యాంగ రచన కమిటీలో మొత్తం ఎన్ని కమిటీలు ఉన్నాయి చెప్పు? ఎన్ని కమిటీలు ఉన్నాయి చెప్పు? ఏంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ అసెంబ్లీలో ఎన్ని కమిటీలు ఉన్నాయి చెప్పు? నువ్వు కమిటీల గురించి చెప్పు. ఇప్పుడు కమిటీలో అయిపోయి నీకు తెలియదు, నీకు ఏది తెలియదు. పెద్ద తీసుమార్ కన్ లాగా మాట్లాడుతున్నావు నువ్వు. అందులో లాస్ట్ కమిటీ ఏందో చెప్పు. అసలు లాస్ట్ కమిటీ ఏందో చెప్పు. రాయలేదయ్యా, నేను ఇప్పుడు చెప్తున్నా రాయలేదని చెప్తున్నా. మరి నేను ఇప్పటికీ రాయలేదని చెప్తున్నా, ఇప్పుడేం రాసినని చెప్తలేను నేను. గతంలో నీ మీద దాడి జరిగింది బ్రదర్, వినండి. నా మీద దాడి అయిందా? ఎక్కడ దాడి అయింది? అంబేద్కర్ జోలికి పోయే ముందు నేనేం చెప్తున్నాను, 22 కమిటీలు ఉన్నాయా, నువ్వేం కావాలని చెప్తాను. అది కాదయ్యా, ఇప్పుడు నా మీద దాడి అయిందన్నావు కదా, ఎక్కడ దాడి అయింది చెప్పు? 32 కమిటీలు. నీకు ఏం తెలియదు, నీకు రాజ్యాంగం తెలియదు. ఎవడో చక్క పైకి వెళ్ళకుండా ఎవడు పక్క చెప్పాడు. 22 కాదు 32. 32 కమిటీలు, 22 కాదు పిచ్చోడా. 32 కమిటీలు, 22 కాదు 32 అని చెప్తుంటే నీకు వినబడతలేదా? పిచ్చోలా మాట్లాడుతున్నావు. కొట్టు, గూగుల్లో కొట్టు. 32 కమిటీలు ఉన్నాయి, 22 కమిటీలు. గూగుల్ అది తెలియకపోతే తెలిసినట్టు మాట్లాడతావు, ఏదో తీసుకొని మాట్లాడతావు. నేను చెప్పేదానికి నువ్వు అమరా ప్రసాద్ గారు, నువ్వు డైవర్షన్ చేయకు. ఎవడా డైవర్షన్ చేస్తాడు? నా ఛానల్ తీసింది నువ్వు, నా ఛానల్ గురించి మాట్లాడింది నువ్వు. నేనా? నువ్వా? ఛానల్ గురించి మాట్లాడింది నువ్వా నేనా? నా ఛానల్ గురించి స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడు. స్ట్రేట్ ఫార్వర్డే మాట్లాడుతున్నా నేను, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డే. మీలాగా తిప్పి మాట్లాడా, మీలాగా నక్క చిత్తులు అంబేద్కర్ ఇష్యూలు మాట్లాడినట్టు నక్క చిత్తులుగా మాట్లాడా నేను. ఎన్ని మాట్లాడు. సర్వపాప పరిహోర రక్త ప్రక్షోణ మావశకం తదు రక్తం పరమెత్తన పుణ్యదాన బలియోగం 5 శ్లోకాలు హిందూ గ్రంథాల్లో చూపిస్తే 10 లక్షల మంది బహుమతి పుత్రికట. చూపిస్తావా? ఈరోజు చెప్తాను. నువ్వు వేసిన ఛానల్, నీ ఛానల్లే. అదే మరి చూపిస్తావా? చూపిస్తే 10 లక్షలు ఇస్తా. బిఆర్ అంబేద్కర్ విషయం కక్కిందా అమరా ప్రసాద్? ఇక్కడ కుంభమేళ నాగసాధులపై విషయం కక్కినాడు. అమరా ప్రసాద్ పారిపోయాడు. రెంజల్ రాజేష్ ఏది నిజం? ఫోన్ సంభాషణ విను, ఆ సంభాషణ విను. ఈ రెంజల్ రాజేష్ వాయిస్ వస్తుంది. బ్రదర్ నువ్వు చచ్చిపోతే రియల్ గా ఏ పద్ధతిలో చచ్చిపోతావు? హిందూ ధర్మంలో చచ్చిపోతావు, క్రైస్తవ పద్ధతిలో చచ్చిపోతావు, లేకపోతే బుద్ధిజం పద్ధతిలో చచ్చిపోతావు? నువ్వు అన్న చచ్చిపోతావు, నేను హిందూ ధర్మంలో చచ్చిపోతాను. నేను హిందూ చచ్చిపోతా. మరి మీ పేరెంట్ చనిపోతే మరి క్రైస్తవ పద్ధతిలో ఎందుకు కరోనా? మా పేరెంట్ అది మా తండ్రి, ఆయన ఒక క్రిస్టియన్ గా మారిండు. నేను పుట్టిన తర్వాత విను సమాధానం విను. పిచ్చోడు ఉన్నావా నువ్వేం యాంకర్ వాను? విను సమాధానం విను ఫస్ట్. పిచ్చోడ్లాగా మాట్లాడుతున్నావు. ఏమో ఎడికి వచ్చినారు నాయన అందరూ. అసలు వినే ఓపిక లేదు నీకు ఇంత కూడా.
మా నాన్న చెప్పండి క్రిస్టియన్ పద్ధతితో చేసినావా? నువ్వు విను సమాధానం చెప్పండి. చెప్తున్నా. మేము పుట్టిన తర్వాత మేము మాకు 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన క్రిస్టియన్ మతంలో మారిండు. ఆయన క్రిస్టియన్ గా చనిపోయిండు. చనిపోయినప్పుడు నేను క్రిస్టియన్స్లోగా నేను ఆయన హిందూ మతంలో లేడు కాబట్టి ఆయన క్రిస్టియన్ గా చనిపోయాడు కాబట్టి నేను ఆయన అంత్యక్రియలు చెయ్యని చెప్పి మూర్ఖంగా మాట్లాడలే. నా తండ్రి నమ్మిన సిద్ధాంతాన్ని నేను గౌరవించి ఆయనకు అదే నిజామాబాద్ సిఎస్ఐ చర్చిలో ఆయన చేయాల్సిన క్రిస్టియన్ ఆచారం ప్రకారం అన్ని చేసుకున్నా. మళ్ళీ నేను నమ్మిన నా హిందూ ధర్మం ప్రకారం మళ్ళీ నా ఇంట్లో వచ్చి అన్ని చేసిన. అది నా విశాలంగా నేను ఆలోచించిన మనస్తత్వం అది. ఓ గ్రేట్, నీ మనసు బాగుంది. అంతే ఉంటుంది మరి. నీలాగా మూర్ఖంగా మాట్లాడడం. దీనికి సమానం చెప్పొచ్చా? అడుగు, ఎన్న అడుగు నువ్వు. ఓకే అమరప్రసాద్ గారు, నువ్వు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు నువ్వు చిన్న బుడ్డోడివి. 6 సంవత్సరాలు ఉన్నప్పుడు చిన్న బుడ్డోడివి ఉన్నప్పుడు ఇప్పుడు నీకు ఎన్ని 50 ఉంటాయా 55 ఉంటాయా? 49 50లో పోతున్నావు. ఆప్షన్ లో పోతున్నావు. జాగ్రత్త. ఎందుకోసం జాగ్రత్త చెప్తున్నా అంటే, ఎందుకోసం అంటే నువ్వు బాగుండాలని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు జాగ్రత్త అని చెప్పకపోయినా నువ్వు చెప్తున్నావు. నువ్వు జాగ్రత్త అని చెప్పకపోయినా దేవుడు నిన్ను కాపాడుతున్నాడే. దేవుడు నిన్ను దేవుడే కాపాడుతున్నాడు. నేను చెప్తున్నాను. నా రాముడే నన్ను కాపాడుతున్నాడు. 49 సంవత్సరాలు 50 సంవత్సరాలు పోతున్నావు కాబట్టి నీకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒక సోదరుడిగా నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇది కూడా చెప్తున్నాను. నువ్వు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు నీ ఫాదర్ జీసస్ నమ్ముకున్న క్రమంలో, ఆయన ఇప్పుడు చనిపోయినటువంటి క్రమంలో నీకు ఇప్పుడు ఎంత, నీ వయసు ఎంత? 49 సంవత్సరాలు ఇప్పటికి వచ్చినాక మీ ఫాదర్ చనిపోయినప్పుడు నీ వయసు ఎంత? ఒక 3 years బ్యాక్. 3 years బ్యాక్ అంటే నీకు 46 సంవత్సరాలు అంతేనా? 46 సంవత్సరాలకు నీకు హిందుత్వం గురించి మాట్లాడుతున్నావు. క్రైస్తవ సమాజాన్ని తప్పుదో పట్టిస్తున్నావు. భారత రాజ్యాంగం తప్పుదో పట్టిస్తున్నావు. మరి 6 సంవత్సరాల నుంచి మీ డాడీ 46 చనిపోయేటువంటి క్రమంలో నీకు 46 సంవత్సరాలు వచ్చేదాకా కూడా నువ్వు క్రైస్తవ సమాజంలోనే మీ డాడీని కరణ చేసిన. మీ డాడీని ఎందుకు మార్పించలేకపోయినావు నీ హిందూ సమాజం గురించి? నేను ఎవరైనా మారమని చెప్పిన? ఎవరిని మారమని చెప్పలే. మేము మార్చలేకపోయినావు. బ్రదర్ నువ్వు చెప్పిన మాట్లాడుతున్నావు. నీ ఇంట్లో నీ ఫాదరే బైబుల్ పట్టుకొని బైబుల్ గురించి చెప్తే నీ ఫాదర్నే నువ్వు మార్చలేకపోయావు. నీ ఫాదర్నే నిన్ను అన్న తండ్రినే నువ్వు మార్చలేకపోయావు. ఇలా క్రైస్తవ సమాజాన్ని పాసే పైన పడాలని నోటుకొని చెడుతున్నావు. సమాజాన్ని అంతా తప్పుదో పట్టిస్తున్నావు. భారత రాజ్యాంగం తప్పుదో పట్టిస్తున్నావు. ఇష్టానుసారం అంటే మీ డాడీ 3 సంవత్సరాల క్రితం చనిపోయిండు. ఇప్పుడు 46 సంవత్సరాలు ఉన్న వయసులో నీకు మొత్తం జ్ఞానం అంతా తెలుసు. నీకు రాజ్యాంగం తెలుసు, భగవద్గీత తెలుసు, ఖురాన్ తెలుసు, అన్ని చదివినావు. అందరికన్నా మేధావి. నువ్వు చెప్పిన దాని ప్రకారమే. మరి మీ డాడీని ఎందుకు మార్పించుకోలేకపోయినావు? అయిపోయిందా? చెప్పండి. ఇక మధ్యలో మాట్లాడొద్దు. మాట్లాడమే చెప్పవే. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మేము మతం మారు అని చెప్పేసి మేము ఎవరికి చెప్పాం. నువ్వు నీకు ఇష్టమున్న మతంలో నువ్వు వెళ్ళొచ్చు. ఆ స్వేచ్ఛ ఈ దేశం నీకున్నది. అది ఆ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ కూడా మేము మతం మళ్ళీ నువ్వు హిందువులకు రా మీరు చెప్పేటప్పుడు చెప్తాము. ఎప్పుడు సమాధానం ఎప్పుడు ఎవరికి ఎలాంటి సందర్భంలో చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్తాము. అర్థమవుతుందా? ఇప్పుడు ఆయనను కూడా మేము మతం మారు అని చెప్తలేము. క్రైస్తవులందరినీ మీరు ఎందుకు మతం మారారు అని కూడా మేము అడుగుతలేము. మేము ఎవడి ఇష్టం ఉన్న మతం వాడు పోవాలా. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఏం కనబడతాయంటే హక్కులే కనబడుతుంటాయి అనమాట. మా ఇష్టం మతం మారుతాం. ఎందుకంటే ఎస్ హక్కు ఉంది నీకు, మారు. కానీ దాని కిందనే ఒక ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉన్నాయి. ఏంటి? బాధ్యతలు కూడా ఉన్నాయి. ఆ బాధ్యతలు ఏంటంటే నీ చెయ్యి ఎంతవరకు ఊపుకోవాలనుకుంటే ఊపుకోగానే ఆ చెయ్యి నాకు తగలొద్దు. అది అర్థమవుతుందా? అలాగే మేము చెప్పేది అంటే మా నాన్నగారికి కూడా నువ్వు మతం మారు హిందువులకు రాని మేము చెప్పాము. మేము ఆయనకు చెప్పాము. మేము బయట వాళ్ళకు కూడా క్రిస్టియన్లకు కూడా మేము చెప్పాము. మేము మతం మళ్ళీ హిందువులకు రాని. అది మీ ఇష్టం, అది మీ విశ్వాసం. అది అర్థమవుతుందా? మేము ఎవరిని కూడా అడగం మేము రా అని చెప్పేసి. సో ఆయన మతంలో ఆయన ఉన్నాడు, ఆయనకి ఇష్టం. రేపు ఆయన ముస్లింలకు పోతాడు, వెళ్ళు నీకు ఎవరద్దు అంటున్నారు, అదే ఆయన ఇష్టం. అది పోతాడు. రేపు ఆయన ఏ మతంలో ఉండి ఏ విశ్వాసంతో ఉండి ఆయన చనిపోతాడో ఆ విశ్వాసంలో ఆయనను గౌరవించడం నా బాధ్యత. అది రేపు నేను ఉన్న హిందూ మతంలో ఉన్నా, ఇప్పుడు నా పిల్లలు కూడా హిందూ మతంలో ఉన్నారు. ఏమో భవిష్యత్తులో వాళ్ళు ముస్లింలకు పోతారో, క్రిస్టియన్లకు పోతారో, బుద్ధిజంలో పోతారో, దేంట్లో పోతారో తెలియదు కదా. అది మన చేతిలో లేదు కదా. అది వాళ్ళ ఇష్టం. అది అప్పుడు నేను చనిపోయింది హిందూ మతంలో కాబట్టి నన్ను హిందూ మతం ఆచారంగా అంత్యక్రియలు చేయాలని చెప్పేసి మనం కోరుకుంటాం. అంతేగాని మేము ఎప్పుడు కూడా ఎవరిని కూడా మతం మారు మళ్ళీ హిందూ మతంలోకి రా అని మేము ఎప్పుడు ఎవరికి చెప్పం. ఎందుకంటే హిందూ మతం అనేది మతం మారు అని చెప్పేది కాదు. నీ ఇష్టం పై నీ ఇష్టం ఉన్న దగ్గరికి వెళ్ళిపో, నీకు నచ్చకపోతే వెళ్ళిపో. కానీ అనవసరంగా ఇక్కడ ఉన్న మతంలోని దేవి దేవతలను కోట్లాది మంది విశ్వసిస్తున్న మా దేవి దేవతల గురించి తప్పుగా మాట్లాడితే ఎదుటివాడు ఎంత పెద్దోడైనా కూడా వాడిని మేము తొలుతాము.
మేము ఏ విధంగా అని దరిద్రంగా మాట్లాడో అంత దరిద్రంగా అంత గురించి మాట్లాడతాం మేము. ఓకే, ఇప్పుడు మాట్లాడొచ్చా? మళ్ళీ brother ఎస్, మాట్లాడొచ్చా? హ్యాపీగా క్వశ్చన్ అయ్యాడు. ఒకసారి అమ్మకి ఇస్తాను. అమ్మ మీరు మాట్లాడండి అమ్మా. సార్ మీ లైన్ కే వస్తున్నా. సరే, బాగుంది. నువ్వు హిందూ మతం గురించి చాలా గొప్పగా చెప్పినావు, మై యాక్సెప్టెడ్. సో నేను మాట్లాడేది ఒకటంటే, నీ వేలోనే నేను మాట్లాడతాను. హిందూ ధర్మం గురించి చండాలంగా మాట్లాడితే ఎంత పెద్దోళ్ళైనా సరే మేము చీల్చి చెండాడతామంటావు. మరి రాధా మనోహర్ గారు ఎంత చండాలంగా మాట్లాడినాడో, మరియం మేరీ మాతను, తర్వాత యేసు ప్రభు తల్లిని, మా బైబిల్ ను అదేమంటారు, మొగుళ్ళు కూడా చదవలేరమ్మా బైబిల్, అంత బూతు పుస్తకము. మేరీ మాతకు మొగుళ్ళు ఇంతమందో తెలియదు, అక్రమ సంబంధాలకు పుట్టినారు. తర్వాత యేసు ప్రభు యోనికి పుట్టినాడు కూడా తెలియదు. ఇలాంటి మాటలు సార్, ఇలాంటి అసలు ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో పెడితే, ప్రజలు వింటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయేమో, ఎనుకున్న తరం ఏమి నేర్చుకుంటారు, ఏమి విని చెడిపోతారు పిల్లలు అనే భయం కూడా లేకుండా ఆ రాష్ట్రాలు అన్ని మాటలు మాట్లాడితే, ఇప్పుడు ఆ రాధా మనోహర్ గారిని మేము ఏమని సంబోధించాలా, ఏమని పిలిచాలా అది మాట్లాడండి. ఇంకొకటి నా క్వశ్చన్ అయిపోలేదు. క్రైస్తవులను పట్టుకొని గొర్రెలు 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 అంటాడు. వాడు ఏమన్నా నామధేయం చేసినాడా సార్? ఎవడు ఏ హిందువులు సార్? మీరు హిందువులే, నేను కూడా ఒక హిందూ అమ్మాయినే, ఇది రాసి పెట్టుకోండి, నేను కూడా ఒక హిందూ అమ్మాయినే. వానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన నామకరణం చేసేటప్పుడు వానికి ఒక పేరు పెట్టిండాడు. క్రైస్తవులను గొర్రెలు అని అనడానికి ఏ నా కొడుకుకైనా హక్కు ఎవడిచ్చినాడు? ఇది నాది రెండో క్వశ్చన్. గొర్రెలని పిలిచడామే సార్, గొర్రెలని పిలిచడం వెనకాల మీ అంతర్గత విషయం ఏంటి? అసలు ఎందుకు పిలిచాలా? ఒక మతాన్ని పట్టుకొని గొర్రెలని ఎందుకు పిలిచాలా? శివ, కాసేపు నువ్వు మాట్లాడకు. శివ, కాసేపు నువ్వు మాట్లాడకు, అమ్మతో నేను మాట్లాడతాను. అమ్మ 2% జాయిన్ అయ్యమ్మ, చాలా అమ్మ, మళ్ళీ నాకు గుర్తుండవమ్మా నాకు. 2% సార్. ఇప్పుడు రాధా మనోహర్ గారిని ఏం చేయాలనో, అమ్మ నువ్వు ఇది చేయి, వాడు అన్నింది తప్పే. ఇప్పుడు మీ కండిషన్ కు నేను ఒప్పుకున్నాను. రాముని అన్నందుకు గుద్దబలగా తాగి సచ్చినాడు వాడు, ప్రవీణ్ గాడు బైక్ స్కిడ్ అయి సచ్చింది, సరే అది పోలీసులు చేస్తాడు, దేవుడు ఉన్నాడు. ఆ ఆ ధర్మాన్ని మేము ఎట్లా తేవాలనో పోలీసులు వ్యవస్థ ఉంది, సిబిఐ వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ డిక్లేర్ చేసి నీకు నాకు ప్రపంచానికి అంతా చాటేసి చెప్తారు. అది పక్కన పెడితే ఈ రోజు రాధా మనోహర్ గారు మాట్లాడిన మాటల గురించి మీరేం మాట్లాడతారో నాకు సమాధానం చెప్పండి. సరే, సమాధానం చెప్పాలమ్మా. ఇప్పుడు నేను ఒప్పుకున్నా, నీ సందేశానికి 100% నేను ఒప్పుకున్నా. ఇప్పుడు రాధా మనోహర్ గారు మాట్లాడిన మాటలకి మీరేం ఆన్సర్ ఇస్తారో ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పాలమ్మా. శివ, కొద్దిసేపు నువ్వు ఏం మాట్లాడకు, ఆమెకు నేను కొన్ని క్వశ్చన్ అడుగుకుంటూ నేను సమాధానం చెప్తాను మీకు నేను. ఓకే, రైట్ శివ. అమ్మ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు గొర్రెలు అంటుంటే చాలా ఫీల్ అవుతున్నారు. నాకు అర్థమైంది. నాకు ఈ గొర్రెలు అనే పేరు మేం పెట్టామా లేకపోతే యేసుక్రీస్తు పెట్టాడా మీకు? గొర్రెలు అనే పేరు, ఆ పేరు బైబిల్లో ఎందుకు ఉందంటే అది మనుషులను పిలవాలనే పేరు. అమ్మా, ఇప్పుడు ఐ ఆమ్ ద షెపర్డ్. యేసు ఏమన్నాడు? ఐ ఆమ్ ద షెపర్డ్ అన్నాడు. నేను గొర్రెల కాపరిని అన్నాడు. అమ్మ, ఒక్క నిమిషం ఆగమ్మా. యేసు బైబిల్లో ఏమన్నాడు? ఐ ఆమ్ ద షెపర్డ్, నేను గొర్రెల కాపరిని. ఆయన కూడా స్పష్టంగా ఇప్పుడు నేను గొర్రెల కాపరిని, మీరందరూ గొర్రెలు, మీరు దారి తప్పిన గొర్రెలు, మీ అందరిని సన్మానంలోకి తీసుకుపోవడానికి వచ్చిన కాపరిని అని చెప్పాడు బైబిల్లో. అంటే మీ క్రైస్తవ సమాజంలో ఉన్న మీ అందరినీ గొర్రెల్లాగా పోల్చిండు ఆయన. సో యేసుక్రీస్తే చెప్పిండమ్మా మిమ్మల్ని గొర్రెలని, మేము అందుకే మిమ్మల్ని గొర్రెలు అంటున్నాము. లేదు, మిమ్మల్ని నేను మాట్లాడేటప్పుడు వినాలని చెప్పినమ్మా నేను. వినాలమ్మా మనము. ఇప్పుడు మేము మీ యేసుక్రీస్తు మిమ్మల్ని గొర్రెలు అన్నాడు, మేమనట్లేదు. మీరు గొర్రెలు అన్నందుకు మీరు గర్వపడండి, మిమ్మల్ని గొర్రెలు అన్నందుకు. అర్థమవుతుందా? నెంబర్ 1 పాయింట్ క్లియర్ అయింది. మేము గొర్రెలను పేరు పెట్టలేదు, మీ యేసుక్రీస్తే మీ బైబిల్లో మిమ్మల్ని గొర్రెలు అన్నాడు కాబట్టి ఆ గొర్రెలను మేము అంటున్నాం. సో ఇక్కడ మా తప్పేం లేదు. మీరు ఒకవేళ గొర్రెలు అని చెప్పి నన్ను తిడితే అది మీరు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా యేసుక్రీస్తు తిడుతున్నట్టే అర్థం. ఓకే, నెంబర్ 1 క్లియర్ అయిపోయింది. నెంబర్ 2, రాధా మనోహర్ స్వామీజీ మా ఇది బైబిల్ గురించి లేడీస్ని కూర్చోబెట్టి చదవండి అని చెప్పి అంటున్నాడు. ఆ దరిద్రం ఉంది, ఈ దరిద్రం ఉందని అక్రమ సంబంధం గురించి మాట్లాడని చెప్తున్నారు మీరు. ఎస్, నేనేం చెప్తున్నా అంటే అమ్మా, ఒక పని చేద్దాం. ఇదే జై భీమ్ ఛానల్లో మీరు ఒక 2-3 లేడీస్ రండి, మేము కూడా ఒక 2-3 వచ్చి కూర్చుంటాం, లేదా నేను ఒక్క నచ్చి కూర్చుంటా.
బైబిల్ పఠనం అని చెప్పేసి మొదటి నుంచి ఆది ఖండం నుంచి మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు మనం చదువుదామా, బహిరంగంగా చదువుదామా? చదివితే ఆ చదివినప్పుడు అందులో ఉన్న బూతులు, తండ్రి కూతుర్ల మధ్యలో ఈ వద్దులే అవన్నీ దరిద్రాలు ఎందుకులే కానీ, ఇక్కడ వివరణ ఎందుకులే కానీ, అవన్నీ కూడా చదివి మనం వినిపిస్తుంటే, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సమాజంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, కింద కామెంట్స్ ఏ విధంగా పెడతారు అనేది మనం చూద్దామా? దీనికి ఛాలెంజ్కి మీరు సిద్ధమా? నెంబర్ 2 అయిపోయింది. ఇంకొకటి రాధా మనోహర్ స్వామీజీ కాదు, మమ్మల్ని కూడా అన్నాను తప్పలేదు. ఎందుకు అంటే మా బైబిల్ గురించి మీరు అందరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే నేను ఒక సమాధానం చెప్తా వినండి. మేము ఈ హిందూ ధర్మం గురించి మాట్లాడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టాము అంటే దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల క్రితం నుంచి మేము మొదలు పెట్టాము. ఏది మా ధర్మ పోరాటం చేస్తున్నాం మేము. అంతకుముందు మేము మా పనుల్లో మేము బిజీగా ఉండేవాళ్ళం. ఎప్పటి నుంచి అయితే మేము చేసడం మొదలు పెట్టామంటే ఈ క్రిస్టియన్ మతం ఎప్పుడైతే మా మీద, మా దేవి దేవతల మీద, మా గ్రంథాల మీద, శ్లోకాల మీద వక్రీకరిస్తూ మీరు చేస్తున్న వీడియోలు, రాసిన పుస్తకాలు ఉన్నాయో వాటిని చూసిన తర్వాత మేము మా అంతటా మారి మేము వచ్చినాం. ఇప్పుడు మీరేమంటున్నారంటే మా వల్లనే అవుతుంది అంటున్నారు కదా. అసలు మేము రాకముందు నుంచి కూడా మీరు రాసిన పుస్తకాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఎన్ని కావాలో చెప్పండి మీకు ఇస్తాం. అంటే మేము రాకముందు నుంచే మీరు మా క్రైస్తవ మతాన్ని, మా హిందూ మతాన్ని తిడుతున్నప్పుడు అవన్నీ చూసి వచ్చిన మమ్మల్ని పట్టుకొని ఈరోజు మీ బైబిల్లో గురించి మేము ప్రశ్నిస్తుంటే మీకెందుకమ్మా అంత కోపం వస్తుంది? ఎందుకు రాదు సార్ కోపం? అదేంటమ్మా మరి మేము మా గ్రంథం గురించి ఎందుకు మాట్లాడినామా? మరి గొర్రె గురించి అడిగినారు, నేను గొర్రె గురించి అది కాదమ్మా, మా గ్రంథం గురించి మీరు మాట్లాడే అవసరం ఉంది. మీ చర్చిల్లో వేదాల్లో యేసున్నాడు. ఒక్క నిమిషం ఆగమ్మా తల్లి, ఒక్క నిమిషం ఆగు తల్లి. వేదాల్లో యేసున్నాడు. వేదాల్లో యేసుంటే మరి మీ నల్లటల పుస్తకం ఎందుకమ్మా తీసి పక్కన పడేసేరు? మరి మా వేదాలు తీసుకొని చదువుకోండి. మరి వేదాల్లో యేసున్నాడు కదా, అదే చదువుకోండి. మరి మీ రంజిత్ ఓఫీరు 30 సంవత్సరాల క్రితం ఒక పుస్తకం రాసిండు, ఆంధ్ర క్రైస్తవ అని చెప్పేసి ఒక పుస్తకం రాసిండు. అందులో మొత్తం వేదాల్లో మా యేసే కనబడుతున్నాడు అని చెప్పి రాసిండు. ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం అయితే మేము లేము కదా, మా ఫీల్డ్ ఈ ఉద్యమంలో లేము కదా. మరి అప్పుడు మీరు ఎందుకు మా గ్రంథాల గురించి మాట్లాడారు? అంటే మీరు మాత్రం మాట్లాడవచ్చు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. మిమ్మల్ని వ్యతిరేకిస్తూ మేము పెడితే మాత్రం మీకు కోపం వస్తుందా? రాధా మనోహర్ స్వామీజీ ఎన్ని రోజులకే వచ్చిండు? 10 ఏళ్ళు అయింది. మరి 10 సంవత్సరాల క్రితమే కదా మీరు మా ధర్మం మీద ఏడుస్తున్నది. మరి వాళ్ళకి చెప్పండి, అరే బాబు మనం మాట్లాడుకోవాల్సింది కేవలం మన బైబిల్ గురించే మాట్లాడుకోవాలా, హిందువుల గ్రంథాలతో మనకేం పని అని మీరు చెప్పుకోండి సమాజానికి. అప్పుడు మేము కూడా చెప్పుకుంటాం, మేము కూడా మీ జోలికి రాము, మాకేం అవసరం. ఇప్పుడు చెప్పమ్మా ఇక. బైబిల్లోనే బూతులు ఉన్నాయి, ఏ గ్రంథాలలో బూతులు లేవు, ఏ గ్రంథాలలో బ్యాడ్ హ్యాబిట్స్ లేదని మీరు అంటున్నారు. నేను అడగాల్సినవి కూడా చాలా ఉన్నాయి. మేము కూడా కొన్ని గ్రంథాలు చదివి అంత జ్ఞానం లేకపోయినా ఎంతో కొంత ఉంది. కానీ మీరు గొర్రె అని పిలిచేదాని కింద వాస్తవం మీరు చెప్పినారు కాబట్టి ఆ మాటకు అర్థం నేను చెప్తా. బైబిల్లో గొర్రెల కాపరిని నేను అని ఆయన ఎందుకు చెప్పినాడంటే, గొర్రెలను చంపుకొని తినబడిన తోడేళ్ళు వెనక ఉన్నాయి, వాటి నుంచి కాపాడబడుతుంది. వాటి నుంచి కాపాడడానికి నేను సిద్ధంగా ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాను. గొర్రెలకు కాపరిని నేను, వెనకల తోడేళ్ళు ఉన్నాయి, ఆ తోడేళ్లకు భద్రత కల్పించే దేవుడిని నేనే, శక్తిని నేనే, రాజ్యాన్ని నేనే అని చెప్పిన మాట అది బైబిల్లో. ఆ మాటను పట్టుకొని మీరు ఆ బైబిల్ తోడేళ్ళు ఎవరమ్మా? తోడేళ్ళు ఎవరమ్మా? ఆ తోడేళ్ళు ఎవరో చెప్పండి. తోడేలు జంతువుకి ఒక గొర్రె జంతువుకి ఆయన పోలిసి న్యాయమైన సమాధానం చెప్పిన మాట అది. న్యాయమైన సమాధానం. ఇప్పుడు సింహం ఉంది, మనుషులను తింటది, మేకలను తింటది, జింకలను తింటది. అది దాని జాతి తినే జాతి. అందుకు కాబట్టి ఇప్పుడు జింకను తినే ఒక సింహానికి, ఒక జింకకు చెప్పే జాగ్రత్త ఏంటంటే అక్కడ పులులు ఉన్నాయి, దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ తోడేళ్ళు ఉన్నాయి, మీరు గొర్రెలు. అందుకు కాబట్టి గొర్రెలను కాపాడే నేను కాపరిని. సమాధానం చెప్తా వినమ్మా. నేను సార్ ఉంది మీరు మనసు పెట్టి ఈ ఒక్క పాయింట్ గురించి సమాధానం చెప్తామ్మా. ఈ ఒక్క పాయింట్ గురించి సమాధానం చెప్తామా నేను. ఈ ఒక్క పాయింట్ గురించి సమాధానం చెప్తామా నీకు. ఈ ఒక్క పాయింట్ గురించి సమాధానం చెప్పి మళ్ళీ ఆగిపోతా. అన్ని గ్రంథాలలో అమ్మా ఈ ఒక్క పాయింట్ గురించి నా సమాధానం చెప్తా నేను. ఈ ఒక్క పాయింట్ గురించి సమాధానం చెప్తా నేను. గొర్రెలని పిలిచాడామో రాంగ్.
అమ్మాయిగా అమ్మ వినండి, ఆయన సమాధానం ఒక్క చెప్తాడు. సమాధానం ఇంకా చాలా చెప్తామ్మా. క్వశ్చన్ అడిగేది ఉంది. ఫస్ట్ పాయింట్ నేను ఏంటంటే నేను అమ్మ మాట్లాడతాను. శివ చెప్పండి ఒక్క నిమిషం శివ, అన్న, ఒక్క చెప్పండి నిమిషం శివ. చెప్పండి. చూడమ్మా, యేసుక్రీస్తు బైబిల్లో అన్ని కూడా ఉపమానంగా చెప్పాడు. ఉపమానంగా, ఏది డైరెక్ట్ ఎప్పుడైనా ఏది చెప్పినా ఒక ఎగ్జాంపుల్ గా ఉపమానంగా చెప్పాడు. ఇక్కడ తోడేళ్ళు అంటే తోడేళ్ళ జంతువు అని కాదు అక్కడ అర్థం. అక్కడ తోడేళ్ళు అంటే ఏంటంటే అన్య మతస్థులు, అంటే విగ్రహారాధన చేసేవాళ్ళు. నువ్వు మ్యాటర్ తప్పుదో ఏందమ్మా అసలు నీకు బైబిలే తెలియదు, నీకు బైబిలే తెలియదు నీకు. బైబిల్లో మెన్షన్ చేసి ఉండాలా తోడేండ్లు అంటే అన్న మతము వాళ్ళు. అవును మరి, బైబిల్లో మెన్షన్ చేసి ఉంటుంది. అన్య మతస్థులను లేదా అమ్మ బైబిల్లో? లేదా అన్య మతస్థులను లేదా బైబిల్లో? మరి అదే మరి అన్యులు అంటే ఏందమ్మా? అన్య మతస్థులే కదా. దాని వెనకాల టాపిక్ వేరే ఉంటుంది సార్, దాని అర్థం వేరే. సరే అమ్మా, నీకు బైబిల్ తెలియదులే కానీ గొర్రె గురించి అడిగినావు, నేను గొర్రె గురించి నీకు చెప్పిన. నువ్వు అనుకున్న గొర్రె ఆడ కాదమ్మా, ఆయన చెప్పిన గొర్రె వేరే, నీకు అర్థం కాదు. వినండి, అక్కడ బ్రదర్ మీరు ఏదేమైనప్పటికీ ప్రవీణ్ పగడాల విషయంలో మీరు పెడుతున్నటువంటి పోస్టులు, మీరు చేస్తున్నటువంటి మాటలు, ఇప్పటిదాకా మీరు మాట్లాడిన మాటలు అవి తప్పని మీరు భావిస్తున్నారా, లేకపోతే అలానే మాట్లాడతాను? అమ్మ ఒక్క నిమిషం అమ్మ బ్రదర్, ఫైనల్ గా మేము అడిగేది ప్రవీణ్ పగడాల విషయంలో మీరు మాట్లాడుతున్నటువంటి లాంగ్వేజ్, మీరు మాట్లాడుతున్నటువంటి పురాణం, మీరు చేస్తున్నటువంటి ఆరోపణ, ఇప్పుడు ఉన్నటువంటి జోసెఫ్ గారు, ఆయన ఇప్పుడు జోసెఫ్ గారు ముందు నేను మాట్లాడక ముందు జోసెఫ్ గారు అంతా మాట్లాడి పాస్టర్ కాదు, నేను పాస్టర్ అనేది అంత ఫేక్, నేను ఒక సాధారణమైనటువంటి చర్చికి పోతాను, నేను పాస్టర్ కాదని చెప్పి నువ్వు పాస్టర్ వీడియో పెట్టినావు. ఇంకోటి ఏంటంటే ప్రవీణ్ పగడాల విషయంలో నువ్వు ఇష్టానుసారంగా తిడుతున్నావు. మీరు నిజంగా ప్రవీణ్ పగడాల విషయంలో నువ్వేనా రియలైజ్ అయ్యి నిజంగా తప్పు చేసిన తప్పుడుగా మాట్లాడినానని మీరు అనుకుంటున్నారా, లేకపోతే జోసెఫ్ పాస్టర్ ను తెరపై తీసుకొచ్చి ఈయనే పాస్టర్ అని మీరు వీడియో పెట్టడానికి గల కారణాలు ఏంటి, ప్రవీణ్ పగడాల విషయంలో మీరు మాట్లాడడానికి గల కారణాలు ఏంటి? నాకు ఈ ప్రశ్న కూడా అర్థం కాలేదంటే జోసెఫ్ గురించి అర్థం కాలేదు నాకు. ప్రవీణ్ పగడాల విషయంలో మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో, ప్రవీణ్ పగడాల విషయంలో తాగుబోతాడు వాడు వీరిన తర్వాత ఇప్పుడు మీరు గారు అంటున్నారు కాబట్టి మీరు గౌరవించి గారని నేను అనలేదే. ప్రవీణ్ పగడాల నేను ప్రవీణ్ పగడాల నా గారు అని అనలేదు నేను. ప్రవీణ్ పగడాల మీకు గారు అనకపోయినా పర్లేదు, ఆయన చనిపోయినాడు కాబట్టి. ఆడు దేశద్రోహి, వాడిని నేను గారని ఎందుకంటా నేను? మళ్ళీ దేశద్రోహి మళ్ళీ అక్కడ దగ్గర పోయినవేందే అడుగుదానికి అన్న, దేశద్రోహి అన్నావు కదా, ఎట్లా అన్నావు అని అడుగు. దేశద్రోహి అన్నావు కదా, ఎందుకు అన్నావు అని అడుగు, నేను సమాధానం చెప్తా. పగడాల విషయంలో ప్రవీణ్ పగడాల ఒక దేశద్రోహి, ప్రవీణ్ పగడాల విషయంలో ఒక దేశద్రోహి అని చెప్తుంటే మళ్ళీ ఆరోపణ అంటే ఏంది? అజయ్ బాబు విషయంలో నువ్వు చంపుతానని బెదిరించినటువంటి నీ యొక్క నాకు చూపించు, నేను చంపుతా అన్న చూపించు నాకు. మీరు అనలేదా? చూపించు డైరెక్ట్ పిటిషన్ ఇచ్చింది కదా నువ్వు చంపుతానని, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు. అసలు ఏం మాట్లాడుతున్నావా నువ్వు అసలు? శివ, నేను చంపుతా అన్నది నాకు చూపించు శివ. పోలీసు వాళ్ళు నాకు ఎందుకు ఫోన్ చేయలే అంటే వాడు చంపుతాను ఇక్కడ అనలేదు కదా కాబట్టి నాకు ఫోన్ చేయలే వాళ్ళు. నాకు చెప్పు, నేను లైన్ లో చూపించు. అరే నాకు చూపించాలి, నువ్వు చూపించు. అరే ఉంటా అబ్బా లైన్ లా, నేను ఎటు పోతలేను. ఇగో ఆయన మీద పిటిషన్ ఇచ్చాడు, ఏమని పిటిషన్ ఇచ్చారో నేను చూపెడుతున్నాను. అరే ఆయన పిటిషన్ ఇచ్చాడు కాదు భయ్, ఇప్పుడు నేను శివ కూడా నన్ను చంపాలని చూస్తున్నాడు అని చెప్తా, అది కాదు. నువ్వు చంపుతా అన్నట్టు ఎక్కడుంది అది చెప్పు. నీ వీడియోలు స్పష్టంగా కనబడుతున్నాయి. నీ వీడియోలలో ఏదైతే అజయ్ బాబు గారు వీడియో రిలీజ్ చేసిండో, అజయ్ బాబు గారు ఎవరైతే పోలీస్ పిటిషన్లు ఇచ్చిండో, నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడే వీడియోలు ఉన్నాయి. నా యూట్యూబ్ వీడియోలో ఎక్కడైనా అజయ్ బాబుని నేను చంపుతా అని ఉంటే నాకు చూపించు, బిట్టు చూపించు. తప్పకుండా నేను అది నీకు చూపిస్తాను, ఆ బిట్టు నాకు చూపించి నీకు పంపిస్తాను. నాకు ఇక్కడ లైవ్ లో చూపించు నాకు. ప్రవీణ్ పగడాల విషయంలో నువ్వు ఇప్పటిదాకా మాట్లాడుంటే అబ్యూజ్ మాటలు, నువ్వు ఇప్పటిదాకా మాట్లాడుంటే ఏదైతే అబ్యూజ్ లాంగ్వేజ్, దాన్ని ఏ విధంగా సమర్థించవచ్చు, ఏ విధంగా సమాధానం చెప్పాలా? చెప్పండి బ్రదర్. ప్రవీణ్ పగడాల అనేవాడు ఒక దేశద్రోహి. వాడు నా దేశద్రోహి అని ఎందుకు అంటున్నా అంటే, వాడు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు అంటే, బ్రిటిష్ వాళ్ళు నా ఆత్మీయ తల్లిదండ్రులు అన్నాడు. ఈ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ దేశాన్ని నా దేశం అని, ఈ దేశాన్ని గౌరవించే ప్రతి ఒక్కరు కూడా, దేశం మీద భక్తున్న ప్రతి ఒక్కరు కూడా బ్రిటిష్ వాడిని శత్రువుగానే చూస్తారు తప్పించి వాడిని ఈ దేశానికి ఆత్మీయంగా చూడరు. వాడిని ఆ బ్రిటిష్ వాళ్ళు అలాంటి బ్రిటిష్ వాళ్ళు, నేను చెప్తున్నా, ఇదే నీతో ఉన్న ప్రాబ్లం ఇదే. నీకు సమాధానం వినే ఓపిక నీకు లేదు. అరే వాడే అంటే చెప్తున్నా కదా, కారణం చెప్తున్నా కదా.
కారణం చెప్తుంటే నువ్వు మళ్ళీ వినకుండా మధ్యలో వస్తావు మళ్ళీ. చనిపోయినటువంటి వ్యక్తి అది సస్తే మాకేంది, భక్తే మాకేంది భయ్, మళ్ళా బూతులు వస్తాయి. వాడు సస్తే మాకేంది, భక్తే మాకేంది. ఆడు ఈ భూమికి పోయింది, దరిద్రం వచ్చింది మాకు. ఈ భూమి మీద బరువు తగ్గింది మాకు. 40 సంవత్సరాల వయసులో మీ తండ్రిని మార్చుకోలేకపోయినావు కానీ తండ్రి చనిపోతే బైబుల్ సాక్షి పోయి నువ్వు ప్రమాణం చేస్తావు. మేము ఇచ్చే గౌరవం ఎదుటి మతాలకు, మేము ఇచ్చే గౌరవం అది. బైబుల్ పట్టుకునే ఇచ్చోడా నీకు దమాకలేదేమో నీకు? ఎదుటి మతానికి మేము ఇచ్చే గౌరవం అది. ఆయన గౌరవించండి, మేము గౌరవిస్తున్నాం మేము. నీలా అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు నీ లెక్క ప్రకారం నేనేం చేయాలా? మా నాన్న మతం మారలేగా, మా నాన్న క్రిస్టియన్ మతం మారింది కాబట్టి నేను అంత క్రియలు చేయను అని చెప్పాలా? ఏమున్నా నీకు దమాకుందా నీకేమన్నా? నీ అసలు బుర్రలేదు ఇంత కూడా. ఏం చాలా నడిపిస్తున్నాయేమో నువ్వు. మళ్ళా ఇట్లా ఇగో నువ్వు తొండికి మొండి అయినవే. నువ్వు తొండి మొండి అని నువ్వు ఉండనే ఫ్యాక్ట్స్ మాట్లాడతా, చెప్తా విను. నేను ఏదున్నా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను. ఆయన వీడియోలో జోసెఫ్ పాస్టర్ గారు జైబిడ్ల పాస్టర్నే కానీ చెప్తున్నావు, ఇన్ని అబద్ధాలు ఆడుతున్నావు. నీకు సిగ్గు శరం అనేది నీకు లేనే లేదు. నీకు అసలు నువ్వు ఏం ఛానల్ నడిపిస్తున్నావు, నువ్వు ఏం మనిషివో నాకు అర్థమైంది. నువ్వు ఏం యాంకర్ కూడా నాకు అర్థమైతలేదు. నువ్వు జర్నలిజం చేసినట్టు నువ్వు ఏం జర్నలిజం చేసినావు నాకు అర్థమైతలేదు. నాకు అసలు నీకు ఏమైనా బుర్ర ఉందా నీకు? నేను మాట్లాడుతున్నది ఏంది, నువ్వు మాట్లాడుతున్నది ఏంది? నేను ప్రతి దానికి నేను సమాధానం చెప్తున్నాను. నీకు విని దాన్ని యాక్సెప్ట్ చేసే ఓపిక నీకు లేకపోతే నేనేం చేయాలి దానికి? నీ పని ఏంది, నీ కర్తవ్యం ఏంది? నాకు ప్రశ్న అడగాల. నా ప్రశ్న జనాలు ఏ విధంగా మాట్లాడుకుంటూ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. నువ్వెవడు చెప్పడానికి? నువ్వేమో న్యాయ నిర్ణయిస్తావా? నువ్వేమన్నా జడ్జివా? ఎవడా నువ్వు? ఆఫ్టర్ ఒక యాంకర్ విను, యాంకర్ లాగా మాట్లాడు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక యాంకర్ విను, యాంకర్ మాట్లాడు. నేను చెప్పిన దానికి సమానం. ఇన్ని సమాధానం చెప్తుంటే కూడా అంటే ఇప్పుడు నీకేంది అంటే మా నాన్న మతం మారింది కాబట్టి నీ అంత్యక్రియలు నేను చేయను అని చెప్పాలా? చెయ్యను అని చెప్పాడు గొప్పోడా, చేసినాడు గొప్పోడా? సిగ్గు లేదా నీకు? సిగ్గు లేదా నీకు? అసలు బుద్ధి ఉందా నీకేమన్నా? అంత్యక్రియలు చేసినాడు నేను గొప్ప లేకుంటే చెయ్యను అనేటోడు గొప్పోడా? బుర్రలేని మాటలు మాడతాను ఎవడాను. బాబు నేను కూడా పిహెచ్డీ చేసిన. నేనేమి రెడ్డి వంశం నుంచి బాపుల నుంచి రాలేదు. ఏం మాట్లాడతావా? అది కాదు, నీకు ప్రశ్న అడుగుతా, నాకు సమాధానం చెప్పు. ఇప్పుడు మొన్న ఒక పేపర్లో వచ్చింది, ఏమని వచ్చింది అంటే ఈనాడు పేపర్లో. నా ఇంటికి ఈనాడు వస్తుంది కాబట్టి ఈనాడు గురించి చెప్తున్నా నీకు నేను. చెప్తున్నా కదా ఏ పేపర్ అన్నావు? నేను చెప్పిన నా ఇంటికి ఈనాడు వస్తుంది, ఈనాడు అని చెప్తున్నా. ఏం బుర్రవా ఇది? నాకు అర్థం కాదు. నిజంగా నువ్వు జర్నలిజం చేసినావా? అది రిజర్వేషన్ పాస్ అయినట్టున్నావు, జర్నలిజం కూడా నువ్వు. నా బొక్క నీతో ఏం కాదు, బొంగు కాదు. నియాసుడ్డాలు బొచ్చ మంది చూస్తా రోజు. నేను చెప్తున్నావు నియాసుడ్డాలు, నియాసుడ్ ఛానల్ నేను రోజు బొచ్చ మందిని చూస్తాను. నేను అర్థమవుతుందా? నేను చూడు డైరెక్ట్ వీడియోలో నా యూట్యూబ్ ఛానల్ వీడియోలో ఉన్నాయి, అవి చూసుకోపోయి ఏం చేసుకో వేసుకోపో. సరే చెప్తాను. ఇప్పుడు నేను ఒక ఈనాడు పేపర్లో గతంలో నేను ఒక న్యూస్ చూసిన. ఏం చూసిన అంటే ఒక క్రైస్తవుడు వాళ్ళ నాన్న హిందూ మతంలో ఉన్నాడు, చనిపోయిండు. ఈయన క్రైస్తవుడుగా మతం మారిండు. హిందూ ఆచారం ప్రకారం ఆయన తండ్రి అంత్యక్రియలు నేను చెయ్యను అని చెప్పి అన్నాడు. అని వాడు చేయలేదు. చేయకపోతే ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళే ఆయనకు అంత్యక్రియలు చేసి హిందూ ఆచారం ప్రకారం. నేను అలా చేయడం మంచిదా, లేకుంటే నా తండ్రి మారిన మతంలోకి ఆయనకు ఆ మతం ఆధారంగా అంత్యక్రియలు చేయడం మంచిదా? మీ తండ్రి 3 సంవత్సరాల క్రితం చనిపోయింది. ఇది మొన్న జరిగింది ఈనాడు పేపర్లో. ఏదైతే భయ్, ఏదైతే ఏ సంఘటన ఎప్పుడు జరుగుతుంది? ఇంట్లో మానవత్వం ఉన్నది ఏది? నేను చేసిందా వాడు చేసిందా? మిగతా మీ డాడీ లాగానే అదే మతాన్ని గౌరవించవచ్చు కదా. మానవత్వం గౌరవిస్తున్నాం కదా మేము. మా దేవుళ్ళని ఎందుకు మాట్లాడుతున్నారు మరి? మా దేవుళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రసాద్ సార్ ఒక్క నిమిషం సార్. చెప్పమ్మా. ఏ మతాన్ని గౌరవించద్దు, క్రైస్తవ మతాన్ని గౌరవించకండి. నువ్వు ఏ మతాన్ని గౌరవించుకుంటున్నావో, నువ్వు ఏ మతాన్ని ఆరాధిస్తున్నావో నీ మతాన్ని నువ్వే ఆరాధించుకోండి. యువతల మతాన్ని గౌరవించావా గౌరవించకపోతావా అది నీ వ్యక్తిగత విషయం. కాకపోతే ఎదుటి వాళ్ళను వాడు వీడు అనే మాటలు మీరు ఆ లాంగ్వేజ్ మార్చుకోవాలని 100% నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మన డిబేట్ అయినా మన ఫోన్ లో మాట్లాడినా డైరెక్ట్
ఛానల్ డిబేట్ చేసినా మనం మాట్లాడే మాటలు ప్రజలకి కరెక్ట్ గా అవి అర్థం కావాలి. ఎందుకంటే బూతుల ప్రకారం గానీ మాటలు చెప్ప మాటలు గానీ మనం మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ సార్. అది చూడమ్మా, ఇప్పుడు నేను సమాధానం చెప్తా, మీకు సమాధానం చెప్తా వినండి. ఇప్పుడు మీకు నేను సమాధానం చెప్తా వినమ్మా. ఇప్పుడు చెప్పినావు కదమ్మా, మళ్ళీ రిపీట్ చేయకమ్మా, నేను సమాధానం చెప్తా వినమ్మా. ఇప్పుడు ప్రవీణ్ పగడాలను వాడు అంటున్నా, దేశద్రోహి అంటున్నా. అదే మరి మిమ్మల్ని అంటున్నాను నేను, మిమ్మల్ని అంటలేను కదా, మిమ్మల్ని తిడతలేను కదా, ఎందుకు అంటే చెప్తాను. ఎందుకు అంటే అమ్మ ఈడవడా ఊకే నోరు మూసుకొని కూర్చోసేపు ఊకే మధ్యలో ఆమెతో మాట్లాడుతున్నా కదా, మరి ఆమెతో మాట్లాడుతున్నా కదా, నువ్వేంది ఊకే మధ్యలో ఆమె మాట్లాడుతున్నప్పుడు ఆమెకు వత్తాసు పలుకుతున్నావు అది అని చెప్పి మాట్లాడుతావు. ఆమెకు సమాధానం చెప్తున్నా, మరి విను. మరి చూడమ్మా, నేను ఒక మాట చెప్తా విను, నేను చెప్పేది వినండి. ఇప్పుడు విను, చెప్పండి. అమర ప్రసాద్ గారు, మీ వయసుతో నేను పోల్చుకుంటే నాకు తండ్రి లాంటి వాళ్ళు, బ్రదర్ లాంటి వాళ్ళు ఉంటారు. మీరెవరో కూడా నాకు తెలియదు. ఇంకొకటి ఏంటంటే, ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడే అర్హత, మనిషి జన్మ ఎత్తినోనికి అర్హత ఉండాలి. ఆయన గురించి మాట్లాడాలంటే అర్హత లేని వాడే బ్యాలెన్స్ తప్పి మాట్లాడతాడని 100% ఇది నా ఒపీనియన్ కాదు సార్, ఇది నా మాట. అయిపోయిందా? అయిపోయిందా? ఇంకొకటి ఉంది, ప్రవీణ్ పగడాల గారు దేశద్రోహి కాదు. ప్రవీణ్ పగడాల గారు మతం కోసం బతకలేదు. ప్రవీణ్ పగడాల గారు కోసం బతకలేదు. ఒక లైన్ ఉన్నావు, అమెరికా నుంచి వేరే కాల్. హలో హలో అమ్మ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు? అమర ప్రసాద్ గారు లైవ్ లో ఉన్నారు. ఏం చెప్పాలనుకుంటారు అమర ప్రసాద్ గారికి? అమర ప్రసాద్ గారు లైవ్ లో ఉన్నారు, చెప్పండి. మీరు గట్టిగా మాట్లాడండి. అమర ప్రసాద్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకైతే వినబడతలేదు. గట్టి చెప్పండి. వాళ్ళ తండ్రి అట అమర ప్రసాద్ గారు, మీ ఫాదర్ అటనే ఏదో చెప్తాను. మీ ఫాదర్ చనిపోయిన మా ఫాదర్ ఎట్లా మాట్లాడతాడు ఫోన్ లో? మీ ఫాదర్ గురించి తెలిసాడు ఒక మాట, నాకు కూడా వినపడలేదు, అందుకనే వినబడుతుంది. హలో, నాకు వినబడతలేదు కదా, నాకు వినబడతలేదు కదా. నేను అదే అడుగుతున్నాను సార్, గట్టి చెప్పండి సార్. సరే, ఆయన మాట వినకపోతే ఆయన ఏమన్నాడో అది చెప్పి నాకు. నేను అదే ఒక్క నిమిషం ఆగండి. హలో సార్, చెప్పండి. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇజ్రాయెల్ దేశం నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి సార్. ఏం చెప్పాలనుకుంటున్నారు? అమర ప్రసాద్ గారు లైవ్ లో ఉన్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? అమర ప్రసాద్ ప్రవర్తన మంచి ప్రవర్తన కాక, అతను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాక, ఆ తండ్రి ఆ కొడుకు దారులుగా వెళ్ళకపోయాడు సంవత్సరాలు ట్రావెల్ చేసినప్పటికీ. ఓకే, నేను మాట్లాడుతున్న అమర ప్రసాద్ గారు ఇజ్రాయెల్ దేశం నుంచి మాట్లాడుతున్నాడు. ఆ సోదరుడు ఇజ్రాయెల్ దేశం నుంచి మాట్లాడుతున్నారు. 46 సంవత్సరాల కంచెలు, 45 సంవత్సరాలు నీ వయసులో ఉన్నప్పటికీ, మీ ఫాదర్ చనిపోయినప్పటికీ ఆయనను మార్చలేకపోయిండు మీ ఫాదరు. చాలా విన్నారు కదా, ఇజ్రాయెల్ దేశం నుంచి మాట్లాడినటువంటి ఏదైతే క్రైస్తవ దేశం పుట్టినటువంటి దేశం ఉందో ఆ దేశం నుంచి పుడుతున్నాడు. ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో ఆ దేశం నుంచే ఫోను, ఆ దేశం నుంచి వచ్చినటువంటి కాల్, ఏదైతే నువ్వు సమాధానం చెప్పాలా? చెప్పండి. నీకు 2 ప్రశ్నలు. ఫస్ట్ ఒక మాట చెప్తున్నా, ఇజ్రాయెల్ క్రైస్తవుల దేశం కాదు. నువ్వు ఏం చదువుకున్నావో నాకు తెలియదు. ఇజ్రాయెల్ క్రైస్తవుల దేశం కాదు. విను ఫస్ట్, ఇజ్రాయెల్ క్రైస్తవుల దేశం కాదు. వారు యేసుక్రీస్తును అదే చెప్పేది వినయ్. నేను మాట్లాడుతున్నా కదా, ఊకెందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? నువ్వు ఆగరా, అదే ఈనాడు సమాధానం చెప్పాలి కదా. అరే నాకు సమాధానం, నాకు అడిగినావు కదా ప్రశ్న, సమాధానం చెప్పాలా వద్దా? చెప్పండి సార్, చెప్పండి. మంచిది కాక ఆ తండ్రి కూడా ఇంత దారులుగా వెళ్ళకపోయాడు. ఎస్, ఓకే, ఎస్, ఆ సార్ సమాధానం చెప్తున్నాడు. నువ్వేదైతే చేస్తున్నావో నీ ప్రవర్తనలోకి మీ తండ్రి గారు రాలేకపోయాడు. నువ్వు ఉన్నటువంటి భారతదేశంలో కానీ తెలుగు రాష్ట్రాలకు నువ్వు మెసేజ్ ఇచ్చేటువంటి మాటలు కానీ నీ లాంగ్వేజ్ కానీ ఎవరికి నిదర్శనం అంటున్నాడు. అంతే సమాధానం చెప్తా, వింటావా? మధ్యలో రావద్దు, ఈసారి వస్తే మాత్రం మంచిగా ఉండదు చెప్తున్నా. చెప్పండి. ఫస్ట్ సతీష్, ఆయన ఏదైతే ఇజ్రాయెల్ దేశం నుంచి మాట్లాడుతుండో అది క్రైస్తవుల దేశం కాదు, యూదుల దేశం. అది ఏదో చెప్పండి. అరే చెప్తే మధ్యలో రాకని చెప్పినా కదా, ఎందుకు వస్తావా నువ్వు? చెప్పే విను, గమన విను. అది క్రైస్తవుల దేశం కాదు. నువ్వు క్రైస్తవుల దేశం అని పెద్ద గుచ్చి చెప్తున్నావు. ఆ దేశంలో ఉండేది యూదులు. క్రైస్తవులు కేవలం 2% మాత్రమే, 100లో 2% మాత్రమే క్రైస్తవులు అక్కడ.
అక్కడ క్రైస్తవులు మత ప్రచారం చేయడానికి కూడా వీల్లేదు. మత ప్రచారం చేస్తే యూదులు కొడుతారు, తంతారు, అక్కడ ముఖం మీద ఊస్తారు. అక్కడ అర్థమవుతుందా? ఆ దేశంలో యూదులు యేసుక్రీస్తులు మొలలు కొట్టి సిలువలు కొట్టి సిలువ వేసిన వాళ్ళు ఆ దేశంలో క్రిస్టియానిటీ కాదు ఉన్నది, యూదులు అక్కడ ఉన్నది. ఇప్పుడు మీ తండ్రిని మతం మార్చాలంటే మేము ఎవరిని మతం మార్చాం? మేము వాళ్ళ పని మేము మతం మార్చడానికి లేం. మేము హిందూ మతంలో ఉన్న ఎవరు కూడా ఎవరిని మతాలు మార్చరు. ఎక్కడ మేము మతం మార్చే ప్రసక్తిని మేము చెయ్యము. మా తండ్రి ఇష్టం ఉన్నది మా తండ్రి పోతాడు, నా కొడుకు ఇష్టం ఉన్నది నా కొడుకు పోతాడు. మేము దాన్ని ఎవరు అబ్జెక్షన్ చేయము. అంతేగాని మతం మారు మతం మారు మతం మారు అని మార్కెటింగ్ చేసే ఒక ప్రోడక్ట్, ఒక సబ్బురు కదా ప్రోడక్ట్ క్రైస్తవులు మార్కెటింగ్ చేసినట్టు మేము మా హిందూ మతాన్ని చేయము. మేము నచ్చినోడు వస్తాడు, నచ్చినోడు వెళ్ళిపోతాడు. ఉన్నవా వెళ్ళిపోయినోడితో మేము పెద్ద పట్టించుకోము. మేము అర్థమవుతుందా? నెంబర్ 1 పాయింట్. ఇప్పుడు ఈ చనిపోయిన ఏదైతే హలో మీరు మాట్లాడండి అమరప్రసాద్, మీరు మాట్లాడండి. సరే, ఇంకో కాల్ మాట్లాడదాం. నీకు సతీష్ నాకు అసలు ఏం యాంకరింగ్ చేస్తున్నావు స్వామి? అమ్మ శాంతికుమార్ చెప్పండి అమ్మా. అమరప్రసాద్ లైవ్ లో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది యాక్సిడెంట్ అని చెప్పే ముందు, ఎక్స్ప్లోర్ చేసే ముందు అమ్మ చెప్పండి. హలో చెప్పండి. నాకైతే ఏం వినబడతలేదు. లైవ్ లోకి వస్తారు. హలో అమ్మా చెప్పండి అమ్మా. హలో బ్రదర్, ఫైనల్ గా కర్నూలు అమ్మా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అమరప్రసాద్ గారికి? ఫైనల్ గా చాలా మంది కూడా మాట్లాడుతున్నారు. ఫైనల్ గా అమరప్రసాద్ గారితో 2 నిమిషాలు మాట్లాడదాం. ఫైనల్ గా నా మాట ఏంటంటే సార్, అమరప్రసాద్ గారిని కించపరచాలని గాని, అమరప్రసాద్ గారు గౌరవించే హిందూ మతాన్ని నేను కించపరచాలని కాదు. కాకపోతే ఏంటంటే అమరప్రసాద్ గారు చేసే వాక్యాలు కరెక్ట్ కాదు అవి. ఎందుకంటే ఏవైతే ప్రైవేట్ వీడియోలు వచ్చాయో ప్రవీణ్ పగడాల గారి గురించి, ఆయన మరణం గురించి, అవన్నీ ఫేక్ అని ఇప్పటికే చాలా మందికి అందరికీ తెలిసిపోయింది. కానీ దీని వెనకాల ప్రవీణ్ సారు మర్డర్ వెనకాల ఏవేవి కుట్రలు ఉన్నాయో అవి కూడా తెలిసిపోయినాయి. ఏ మనిషికైనా గాని ఎవరికైనా గాని క్రైస్తవులను గొర్రెలు అని పిలిచడం అది కరెక్ట్ కాదు. ఏదైనా గాని చదివితే అర్థమవుతుంది సార్. మరి ప్రసాద్ గారు, అమరప్రసాద్ గారు మరి ప్రవీణ్ గారిని వాడు వీడు అని అలా మాట్లాడే అర్హత ఆయనకు లేదు అని నేను కరాఖండిగా చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తిని వాడు అని అంటున్నాడంటే అక్కడ మనం లేము అని అర్థం. వాడు అని మనం లాంగ్వేజ్ లో కరెక్ట్ గా మనం అవతల మనిషిని గౌరవించలేకపోతే ఇక్కడే ఈ లాంగ్వేజ్ ఈయన మనం ప్రవీణ్ గారిని గారు అంటున్నాము, మళ్ళీ అదే అమరప్రసాద్ గారిని కూడా గారు అంటున్నాము. అతడేమో వాడు వీడు అంటున్నారు. ఇప్పుడు దిగుమత కులాలకి అగ్ర కులాలకి ఎక్కడ తేడా వస్తుందంటే, ఈయన ఎలా పిలుస్తున్నాడు ప్రవీణ్ గాడు, వాడు తాగి సచ్చినాడు అని ఎలా మాట్లాడుతున్నాడో ఆ పిలుపుల కారణంగానే, అవమానాల కారణంగానే. అమ్మా చెప్పండి అమ్మా. ఇంకా అమ్మమ్మ ఓకే అమ్మా. అమ్మ ఇంకా అమ్మ కూడా లైన్ లోకి వచ్చింది. అమ్మ చెప్పండి అమ్మా, అమరప్రసాద్ ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే బ్రదర్, అది యాక్సిడెంట్ అని చెప్పే ముందు ఎవరైతే భావ ప్రకటన చేస్తున్నారో వాళ్ళందరూ అరెస్ట్ చేస్తున్నారు బ్రదర్. సుప్రీంకోర్టు కూడా చెప్తుంది అది. అమ్మా సరే అమ్మా, ధైర్యంగా పోరాడితే వాళ్ళు మాట్లాడితే వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. సరే బ్రదర్, అమరప్రసాద్ గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? క్రైస్తవ సమాజం అంతా ఇవాళ ఉన్నటువంటి ఆ శోక సముద్రంలో మునిగిపోయింది. మీరు చేసేటువంటి ఏ అయితే ప్రకటన ఉందో, మీరు ఏ అయితే ఫేక్ పాస్టర్ ను తెరపై తీసుకొచ్చిందో, ఆ ఫేక్ పాస్టర్ కూడా పాస్టర్ కాదని ఆయనే లైవ్ ద్వారా ఇప్పుడు మీలాగానే ఆయన కూడా మాట్లాడి చెప్పిండు, నేను పాస్టర్ కాదు, నేను చర్చికి వెళ్ళేటువంటి ఒక మతస్థునే తప్ప నాకు ఎలాంటి పాస్టర్ అనేది నాకు ముద్ర వేయొద్దని చెప్పిండు ఆయన. ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడే వాక్యాలు వెంటనే నువ్వు వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నువ్వు గౌరవించాలి. ఎందుకంటే నేను గారు గీరు అన్నారు, నువ్వు వాడు వీడు అనేది మనోభావాలు దెబ్బతింటాయి. ఒక బ్రదర్గా చెప్తున్నాను నీకు, ఎందుకంటే నువ్వు టీవీ డిబేట్లో ఉన్న వాటి ఒక యాంకర్గా నేను చెప్తున్నా, సజెషన్ చేస్తున్నాను. ఒక బ్రదర్గా నువ్వు వ్యక్తిగతంగా ఏ మతమైనా ఏ కులమైనా ఏదైనా భారత రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేస్తాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి
ఏదైతే ప్రాణాన్ని సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్ల ప్రకారంగానే సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కూడా అది అర్థమయ్యే విధంగా ఉంటాయి. కాబట్టి ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, ఎవరి మనోభావాలను ఇబ్బంది కలగవద్దు, ఎవరికి ఎవరు శత్రుత్వం ఉండదు, ఎవరికి మిత్రులు ఉండరు, ఎవరికి ఎవరు శత్రుత్వం ఉండదు. కాబట్టి ఇప్పుడు నీ ఫోన్ తీసుకొని ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్న కాపీని బట్టి నీకు కాల్ చేయడం జరిగింది బ్రదర్. నీకు ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి అక్కడ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి నెంబర్ తీసుకొని ఫోన్ మాట్లాడడం జరిగింది. నువ్వు కూడా ఇప్పుడు చాలా సమయం కనీసం 1 అవర్ మాట్లాడినా. ఇక నాతో పాటు ఇంకో వేరే అమ్మ కూడా చాలాసేపు 1 అవర్ ఉన్నది. చాలా మంది కూడా లైవ్ చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మాటలు ఏమైతున్నాయో నువ్వు మాట్లాడినవి అయితే ఏమైతున్నాయో మాటలు దయచేసి బ్రదర్ వెనక్కి తీసుకోండి. అది ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైతే వస్తుందో ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆయన తాగి చనిపోయిందా లేకపోతే ఎట్లా వస్తుంది, ఏ విధంగా ఉన్నారు, దాని వెనుక ఏఐ రూపకంగా ఎవరు సృష్టించిళ్ళు, ఎవరు ఆ వీడియోలు చేసిళ్ళు, ఎవరు నిజంగా క్రైస్తవ సమాజం తప్పుదో పట్టించిళ్ళు అనేది మొత్తం చూస్తుంటది. అటు హిందూ సమాజం హిందూ దేవుళ్ళు చూస్తారు, క్రైస్తవ దేవుళ్ళు కూడా చూస్తారు కావచ్చు. ఓకేనా? మీరైతే ఆ అబ్యూజ్ లాంగ్వేజ్ అయితే మాట్లాడదని నా రిక్వెస్ట్ యాంకర్ గా బ్రదర్. సరే ఇప్పుడు నా స్పందన, నేను స్పందిస్తున్నా. ఇప్పుడు నేను చెప్పండి అమ్మ చెప్పండి. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, హిందువులు చెడ్డవాళ్ళు, హిందువులు మాత్రము మనుషులను చంపుతారు అనేది నా వర్షంలో ఇది రాంగు. హిందువులలో చాలా మంది 80% సార్ 80% మంచి వాళ్ళు ఉన్నారు. మిగతా 20% మాత్రమే పేటీఎం బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు భారతదేశంలో అందరూ కలిసి ఉండి వరుసలతో పిలుచుకుంటున్న వ్యక్తుల మధ్య ఈ మధ్య ఇప్పుడు అగ్ని పర్వతం లెక్క ఒక మత భేదాలు వచ్చినాయి. అమరప్రసాద్ గారికి నా తండ్రిగా, నా బ్రదర్ గా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే మనం మీరు ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, ఇప్పుడు అందరు కలిసిమెలిసి ఉన్నాం, అన్నదమ్ముల్లాగా ఉన్నాం అంటున్నాం, ఇన్ని మాటలు చెప్తున్నావు కదమ్మా. ఒక్క నిమిషం ఆగమ్మా. అరే అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా, నీకు ఒక ప్రశ్న అడుగుతున్నా నేను. ఇప్పుడు నువ్వు ఇన్ని ప్రశ్నలు అడిగినావు కదా, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, నాకు సమాధానం చెప్పు. ఇప్పుడు నేను అందరం కలిసి ఉంటాము, అందరం కలిసి ఉంటాం అది అని చెప్పినావు కదమ్మా, కలిసిమెలిసి ఉంటాం అన్నాం కదా. ఇప్పుడు మేము జై శ్రీరామ్ అంట, జై అల్లా అంట, జై జీసస్ అంట, మీరు కూడా ఈ 3 అనండి. ఇప్పుడు మేము హిందువులము అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే మనస్తత్వం మాది, మా గ్రంథాలు కూడా అవి అయిపోయినాయి. మేము యేసు, అల్లా, శ్రీరాముడు 3 దేవుళ్ళే అని మేము ఒప్పుకుంటాం. నువ్వు ఒప్పుకుంటావా అమ్మ చెప్పు? నేను ఒప్పుకోవాలంటున్నానా? నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకోవా? 3 ఒకటే అని మీరు నమ్ముతారు? ఎస్, మేము దేవుడు, మా 3 కూడా దేవుళ్ళు అని చెప్తాం. ఒక్కటే అని కాదు, 3 దేవుళ్ళే నమ్ముతాం మేము. మీరు నమ్ముతారా నమ్మరా? నేను ఒకటి నమ్ముతాను. నేను పక్క హిందువును. అందరు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు హిందువే అమ్మా. పుట్టంగానే క్రైస్తవుడు ఏం పుట్టలేదు ఇక్కడ ఎవరు కూడా. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇదే మాకు మండుద్ది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏంది ఇదే మాకు మండుద్ది అంటున్నా నేను. నేను అడిగిన ప్రశ్న ఏంది నీకు? రాముడు, యేసు, అల్లా 3 దేవుళ్ళే అని మేము ఒప్పుకుంటాము. అరే ఏం శివ, ఇక్కడ నీ బ్రెయిన్ పనిచేయదా? ఇక్కడ నువ్వు రావా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పి, చెప్పండి. నేను రాముడు, అల్లా, యేసు 3 కూడా దేవుళ్ళే అని మేము నమ్ముతాం హిందువులం. మరి వాళ్ళు కూడా నమ్ముతారా అడుగు. ఆమె ఇంతగా పెద్ద మాటలు చెప్పింది కదా, సోదర భావము, కలిసిమెలిసి ఉన్నాము అన్నది కదా, మరి చెప్పమని చెప్పాను. ఇప్పుడు అల్లాను మీరు వ్యతిరేకిస్తున్నారు, జీసస్ ని వ్యతిరేకిస్తున్నారు, హిందూ మతాన్ని మాత్రం ప్రచారం చేస్తున్నారని ఆమె అంటుంది. నేను కూడా అంటున్నాను. పిచ్చోడా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పి అంటే ఏదో మాట్లాడుతుంది. నీ దొంగ ఛానల్ ఉంది కదా అంతా, ఇది మొత్తం దొంగ ఛానల్ ఉంది కదా ఇది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పి అని చెప్తేనేమో ఏదేదో చెప్పిస్తున్నా. ఇప్పుడు నీకు నేనేం అడిగినా? నీకు నువ్వేం జర్నలిస్ట్ పనికి వేస్ట్ అని ఉన్నావు కదా, నువ్వు ఇంత కూడా పనికిరాని ఉన్నావు. అరే ఇప్పుడు నేను ఏం అడిగినా నీకు? ఇప్పుడు నీకు నేను ఏం అడిగినా? నేను ఏం అడిగినా నీకు? ఫస్ట్ విను, చెప్పండి. యేసు, అల్లా, ఉపదంలో మాట నువ్వు మాట్లాడుతున్నావు. పిచ్చకుండా ఛానల్ పెట్టుకొని ఏదో బిల్డప్ ఇస్తున్నావు. నీ అప్పని చూస్తున్నా. ఏంది నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు? దోమకుందా నీకేమన్నా? పిచ్చి నువ్వు మాట్లాడ. ఏం మాట్లాడుతున్నావా?
పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు నేను నీకు దమాక్ సమాధానం నువ్వు చెప్తున్నా. పెట్టుకోవాలా? బ్రదర్ నువ్వు బ్రదర్ చదువుకున్నావా అంటున్నావు ఏడున్నావా నేను. నువ్వు నువ్వు లాస్ట్ జర్నలిజం చేసినా ఏమైనా బుద్ధి ఉందా నీకేమన్నా? మళ్ళా నేను మంచిగా మళ్ళీ అదే మాట మాడతావు. నేను అడిగిన ప్రశ్న ఏంది, నువ్వు అడిగే ప్రశ్న ఏంది? బుర్ర లేదు ఇంత కూడా. ఛానల్ అంటే ఛానల్, తొక్కల ఛానల్ ఇది ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నావు నాతోని. నేను ఎంత క్లియర్ గా అడిగినా నీకు నేను మేము హిందువులము సర్వే జన సుఖినో భవంతు అని మాట్లాడతాము. మేము యేసునైనా దేవుడు అంటాము, అల్లానైనా దేవుడు అంటాము, రాముని కూడా దేవుడు అంటాం. ఈ మేము అన్నట్టు వాళ్ళని అనిపించాలని అది చెప్పు ఆయన చెప్తావు, నువ్వు ఏదేదో చెప్తావు, నువ్వు అదే పనికి మాలిన మాటలు మాడతావు. అమరా ప్రసాద్ గారు నువ్వేం చెప్పాలి అదే చెప్పు. నువ్వు చెప్పేదానికి సమానం చెప్పడానికి మేము ఆన్సర్ చేస్తా అంటే మళ్ళీ నువ్వు ఒకటే. మరి నేను అడిగింది ఏది, నువ్వు చెప్పేది మన బుర్ర దానికి ఏమన్నా? అరే వినవే బ్రదర్, నువ్వు ఎవరు సమానం చెప్తున్నావే? నువ్వు నోటుకు వచ్చిన మాట వల్ల నీకు జ్ఞాపక శక్తి ఉండదు. నీకు జ్ఞాపక శక్తి మర్చిపోతావు. నీ ఛానల్లో కూర్చొని పెద్ద నువ్వు నాకు ఫోన్ చేసి నువ్వు మొత్తం వాట్ సైడ్ క్రిస్టియన్ సైడ్ మాట్లాడుతున్నా అందరికి అర్థమవుతుంది. మార్నింగ్ లైవ్ లోకి వస్తావా? అరే ఎప్పుడు అంటే ఎప్పుడు వస్తావా నువ్వు? నాకు నీ నంబర్ ఇది నంబర్ నీదేనా? ఇది నేను సేవ్ చేసుకుంటా. కొద్దిగా చెప్తాను ఇప్పుడు నేను చెప్పేది అని చెప్పిన. చెప్పండి 24/7 నువ్వు ఎనీ టైం కాల్ చేయని మాట్లాడతా. అది హమారా ప్రసాద్ అంటే అర్థమవుతుందా? బ్రదర్ నేను కూడా అదే మాట్లాడుతున్నాను నీలాగా. ఇదే మాట నేను స్టూడియోలో మాట్లాడతా. ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు నాకు రావు. నేనేం చెప్తున్నాను, నువ్వు రావు కాదు, నువ్వు వన్ సైడ్ మాట్లాడుతున్నావు. నువ్వు టూ సైడ్ యాంకర్ అనేవాడు ఎప్పుడే కానీ జర్నలిజం చేసేవాడు, యాంకర్ అనేవాడు రెండు సైడ్లు ఉండాలా. ఏ వరకు మాట్లాడతావు ఓకే, ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడతావు. ఇంకా మాట్లాడతావా? చేద్దాం. చెప్పు, అంబేద్కర్ మీద చేద్దామా? అంబేద్కర్ మీద చేద్దామా? డిబేట్ చేద్దామా? అంబేద్కర్ మీద అంబేద్కర్ మీద డిబేట్ చేద్దామా? అంబేద్కర్ క్వాలిఫికేషన్ మీద డిబేట్ చేద్దామా? చేద్దాం. రాముడు మీద చేద్దాం. నేను రెడీ. మరి అంబేద్కర్ మీద చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అంబేద్కర్ మీద చేయడానికి సిద్ధంగా ఉన్నావా చెప్పు ఫస్ట్. అది అరే చేస్తా. అంబేద్కర్ మీద చేస్తావా? ఇప్పుడు రెడీ. నేను కట్ చేసి మళ్ళీ తీసుకో. ఇప్పుడు కట్ చేసిన వస్తా. జూమ్ పంపి, లింక్ పంపి నాకు. జూమ్ లింక్ పంపి నాకు, ఇప్పుడే పంపి. నేను ఎంతసేపు పడతాను రావడానికి? అరే జూమ్ పంపి, లింక్ పంపి, ఇప్పుడే వస్తా. జూమ్ కాదే, నువ్వు లైవ్ లో ఫిజికల్ గా రావే. ఎక్కడ నుండి నీ ఛానల్ కి రావాలా? నీ ఛానల్ కి రావాలంటున్నావా? మరి లొకేషన్ కి పెట్టి వస్తా. ఎందుకు రాము? భయపడతావు అనుకుంటున్నా నీకేమన్నా? రోజు మస్తు మంది చూస్తావా బాబు? నువ్వు ఎక్కడో చెప్పు. నువ్వు ఛానల్ కి వస్తా అంటున్నా కదా, ఇంకెందుకు? ఏం చేస్తావు చేయడా వచ్చిన తర్వాత? అరే నువ్వు లైవ్ చూద్దాం. నీకు లొకేషన్ వచ్చి చూడు. నాకు లొకేషన్ అవన్నీ పెట్టు. నీ లొకేషన్ పంపించిన ఎంతసేపు పడతాను రావడానికి? నేను రావడానికి సాయంత్రం వస్తా. సాయంత్రం దాకా లైవ్ నడుస్తుందా? మరి ఈ లైవ్ కోసం కాదు, నువ్వు డిబేట్ అన్నావు కదా. సరే డిబేట్ కి వచ్చాయి. మరి ఏమన్నావా నువ్వు? అసలు కామన్ సెన్స్ లేదు ఇంత కూడా. నన్ను డిబేట్ అని చెప్పినావు, మళ్ళీ ఈ లైన్ అంటూ. ఈ లైవ్ లో రావడానికి జూమ్ లో వస్తా నేను. ఈ లైవ్ కే రమ్మన్నాను. ఈ లైవ్ లో నేను జూమ్ లో ఉన్నా. చెప్పు, జూమ్ లింక్ పంపి నాకు. జూమ్ లింక్ పంపించాలా? పంపి, వస్తా. డిబేట్ రండి మీరు. నువ్వు డిబేట్ అంటావు, జూమ్ అంటావు, ఏమైనా ఉందా నీకేమన్నా అసలు? డిబేట్ కే రండి ఓకేనా? నువ్వు చెప్పిన దానికి అది డిబేట్ కంటే ఇప్పుడు కొద్దిగా నీకు నేను ఇది అయిపోయిన తర్వాత నీకు నేను ఫోన్ చేస్తా. ఫోన్ చేసిన తర్వాత కాల్ రికార్డింగ్ చేసుకో, నేను కాల్ రికార్డింగ్ చేసుకుంటా. ఏ సబ్జెక్ట్ మీద డిబేట్ చేద్దాం, ఎప్పుడు డిబేట్ చేద్దాం మనం మాట్లాడుకుందాం. మాట్లాడుకొని టైము, డేటు, సబ్జెక్ట్ డిసైడ్ చేసుకొని కూర్చొని నీ ఛానల్ లో డిబేట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. రైట్. జై భీమ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్ అంటే ఏంది చెప్పు? జై భీమ్ అంటే నీలాంటి వాళ్ళకి, నాలాంటి వాళ్ళకి జ్ఞానం వర్ధిల్లు కావాలి. ఎక్కడుంది చెప్పు? జ్ఞానం వర్ధిల్లాలని ఎక్కడుంది చెప్పు? పాలి భాషలో ఉంది. జై శ్రీరామ్ అంటే. సరే లైన్ లో ఉంటే ఇప్పుడు నేను కొద్దిగా ఆగు, చెప్తా. నేను సమాధానం చెప్తా అని చెప్తున్నా కదా. అరే నేను సమాధానం చెప్తా, ఆగు. ఉచ్చావుతలేదు ఇంత కూడా నీకు. విను. అరే వినువయ్యా. చెప్పు, ఏం చెప్తా? నీ చిల్లర మాట నాకు అర్థమైపోయింది. ఎంత చిల్లర కానీ నువ్వు జై శ్రీరామ్ అని జై భీమ్ అన్నా. నువ్వు జై శ్రీరామ్ అంటే జై భీమ్ నేను అందుకే నీకు నొప్పి ఎందుకు? నీకు నువ్వు జై శ్రీరామ్ అని ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ నాకు ఫోన్ చేసినావు కదా. విను, ఇప్పుడు నాకు ఫస్ట్ ఫోన్ చేసినావు కదా. ఫోన్ చేసినప్పుడు వినవయ్యా, నువ్వు ఎంత పిచ్చోడు ఉన్నాయా? నువ్వు ఎవడరా బాబు నీ ఛానల్ లైసెన్స్ ఇచ్చింది?
నువ్వు జై శ్రీరామ్ అన్నావు, దానికి మళ్ళా గాన్ని మళ్ళా జై భీమ్ అంటే అర్థం ఏంది అని అడిగిన నీకు, ఎందుకన్నావు అని అనలే. బ్రెయిన్లెస్ ఫెలో నీకు నేను అడిగింది జై భీమ్ అంటే అర్థం ఏంది అని అడిగిన నీకు. నేను అదే చెప్తాను, జై భీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలి అని చెప్పేసి, భీమ్ అంటే జ్ఞానము అని చెప్పేసి ఏ గ్రంథంలో రాసింది, ఏ డిక్షనరీ రాసింది, ఏ భాషలో రాసింది చెప్పు. ఎందుకంటే జై భీమ్ అనేది అక్కడ అసెంబ్లీలోనే జై భీమ్ అని చూసావా ఇంత పిరిగి పందెం ఎందుకు నువ్వు పెద్ద పెద్ద మాటలు మాడతావు నాతోని? పిరిగి పందెం ఉన్నాను, ఇంత పిరిగి పందోడివి నువ్వు. ఇంత చిన్న ప్రశ్న, భీమ్ అనే పదానికి అర్థమైందో చెప్పు అని చెప్తే పారిపోతున్నావు నువ్వు. నువ్వు డిబేట్ చేసేటోడు ఆవాను నీ ముఖానికి. భీమ్ అనే పదానికి జ్ఞానము అని అర్థం ఎక్కడ రాసింది చెప్పు నాకు. భీమ్ అంటే జ్ఞానము అర్థం ఎక్కడ ఉంది చెప్పు, పిచ్చోడా చెప్పు ఫస్ట్. భీమ్ అంటే జ్ఞానం అని ఎక్కడ రాసింది చెప్పు పిచ్చోడా. నీ బుర్రలేదు పాడలేదు. పాలీ భాషలో భీమ్ అంటే జ్ఞానం అని అర్థం చూపించు నాకు ఇప్పుడు. డిక్షనరీ ఓపెన్ చేయి, గూగుల్ ఓపెన్ చేయి, గూగుల్ ఓపెన్ చేయి. పిచ్చి మాటలు మాడతావు. ప్రజలని మొత్తం అంబేద్కరిస్టులను మొత్తం పిచ్చోళ్ళని చేస్తున్నారు మీలాంటి వాళ్ళందరూ. దంతా మీలాంటి వాళ్ళు అందరు కలిసి పాప అంబేద్కర్ చిన్న పిల్లలంతా వేస్ట్ చేస్తారు వాళ్ళ జీవితాన్ని. భీమ్ అంటే జ్ఞానం అనేది ఎక్కడ ఉంది చూపించు నాకు ఫస్ట్. పిరిగి పందలాగా వారిపోతున్నావు నువ్వు, పిరిగి పందలాగా వారిపోతున్నావు నువ్వు అంటే డిబేట్ చేస్తాడట. ఇంకా నేను నీ స్టూడియోలో ఉంటే నేను దీని సమాధానం చెప్పిందాక నేను వదిలిపెట్టకపోతుంటే నేను. అర్థమవుతుందా? భీమ్ అంటే జ్ఞానం అని చెప్పి ఎక్కడ రాసి చూపించు ఫస్ట్, చూపించు ఫస్ట్. మాట్లాడుతావు అన్ని పిచ్చి పిచ్చి మాట మాడతావు, బుర్ర మాట మాడతావు. ఏం యాంకర్ బాను సోషల్ మీడియాలో బుర్ర లేకుండా మాడతావు. అరే మళ్ళా బుర్రలేనే జైబీమానికి భీమ్ అంటే జ్ఞానం అని ఇక్కడ రాసింది చెప్పు. భీమ్ అంటే జ్ఞానము అని చెప్పేసి ఎక్కడ రాసింది చూపించు. పాలి భాషలో చూపించు నాకు. భీమ్ భాష, భీమ్ అంటే పాలి భాషలో భయంకరుడు, భయంకరమైన. బుర్రలేని కాకపోతే ఈ డిబేట్ అయిపోయిన తర్వాత డిక్షనరీ చెక్ చేసుకో. ఏం మనుషున్నారా మీరు? జై భీమ్ అనే పదం ఎందుకు వచ్చిందో కూడా తెలియదు మీకు మొగాలకు. మాట్లాడతాం మళ్ళా నీతో ఏం చేత కాదు కానీ గమన ఫోన్ పెట్టేసాయి. నీతో ఏం కాదు కానీ ఫోన్ పెట్టేసాయి. పిరికి పందలాగా వారిపోయేటోడివి.